నా పేరు ఫైనాన్స్ పురుషోత్తం. కొంతమంది యాంకరింగ్ చేసి సంపాదించుకుంటారు, కొంతమంది కామెడీ చేసి సంపాదించుకుంటారు. నేను వడ్డీకి ఇచ్చి సంపాదించాను. పిల్లోడు ముట్టికి చడ్డీ ఎంత అవసరమో ఫైనాన్స్ వ్యాపారికి వడ్డీ కూడా అంత అవసరం. రష్మి, అందరూ నన్ను వచ్చి డబ్బులు అడిగితేనే ఇస్తాను. నువ్వు అడగకుండా నీకు 50,000 ఇస్తాను. ఉంచుకో సరదాగా, ఉంచుకో. థాంక్యూ. చాలా క్రిటికల్ పొజిషన్ లో ఉన్నావు కదా. అవును, యాక్చువల్లీ చాలా క్రిటికల్ పొజిషన్. నాకు తెలుసు, అందుకే నీకు ఇచ్చా. అవును, శంకర్ సప్తగిరి నా దగ్గర డబ్బులు తీసుకొని 3 నెలలు అయింది. ఇప్పటివరకు అసలు లేదు, వడ్డీ లేదు, ఫోన్ లేదు. ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్. ఇంటికి వెళ్ళి డైరెక్ట్ అటాక్ చేస్తేనే కరెక్ట్. శంకర్ సప్తగిరి. మా ఆయన ఇంట్లో లేరండి. మీ ఆయన ఇంట్లో లేడు? మా ఆయన కూడా ఇంట్లో లేరు. ఉండరు? ఎందుకుంటారు? డబ్బులు అడగడానికేమో మీ ఆయనలు వస్తారు, నేను డబ్బులు అడగడానికి వస్తేమో మీరు వస్తారు. ఎక్కడికి వెళ్ళారు మీ మొగుళ్ళు? మా ఆయన చెన్నై వెళ్ళాడండి. ఆయన అమరావతి వెళ్ళాడు. అమరావతి ఇంకా కట్టలేదుగా. ఎక్కడ కడుతున్నాడు చూడ్డానికి వెళ్ళాడు. ఇక్కడ అప్పు కట్టడం శాత కాదు కానీ అమరావతి ఎక్కడ కట్టుతున్నాడు చూడడానికి వెళ్ళాడా? మీ మొగుళ్ళు దగ్గర నా అప్పు ఎలా వసూలు చేసుకోవాలో నాకు బాగా తెలుసు. ఎక్కడికి? మీ మొగుళ్ళు నా అప్పు తీర్చేంత వరకు ఇద్దరు నా దగ్గరే ఉండాలి. రండి కూర్చోండి. ఒకటేమో జింకలా ఉంది, ఒకటేమో జిరాఫీలా ఉంది. అందలకి జిరాఫీ లాగుందండి. హలో, ఏమండి మీరు తీసుకున్న డబ్బు తిరిగి ఇవ్వలేదని ఆ పురుషోత్తమం లాక్కొచ్చేసాడండి. పని చేయని నంబర్ ఏమో నాకు ఇస్తారు, పని చేసిన నంబర్ ఏమో పిల్లలకి ఇస్తారు. ఆవిడ సరస్వతియా? మేము అప్పు తీర్చకపోతే మా పిల్లలు లాక్కొచ్చేస్తారా నువ్వు? ఒకడేమో కిచెన్ లో దాక్కొని చెన్నైలో ఒకడు, ఒకడు అటుక మీద దాక్కొని అమరావతిలో ఒకడు. డబ్బులు ఇచ్చేటప్పుడేమో వైద్యుల్లా చూస్తారు, అడిగేటప్పుడేమో భూత వైద్యుల్లా చూస్తారు. ఎందుకురా? నీకు 2 రోజుల్లో డబ్బులు ఇస్తాను, మా పిల్లలు మాకు పంపించా. 2 రోజులు అయిన తర్వాత నా డబ్బులు ఇచ్చి మీ పిల్లని మీరు తీసుకెళ్ళండి. ఇదిగో నీ పేరేంటి? గంగా అండి. ఇల్లు ఊడు. నువ్వు ఇల్లు మొత్తం ఇల్లు కడుగుడే. మా పిల్లలతో నీ పనులు చేయించుకున్నావేంట్రా? ధైర్యంగా కూర్చోబెట్టి తిండి పెట్టడానికి నేను కట్టుకున్న మొగుడిని కాదురా, మంత్రి ఫైనాన్సర్ ని. నా ట్రాక్ రికార్డ్ తెలియకుండా నా దగ్గర అప్పు చేస్తారా మీరిద్దరు? ట్రాక్ రికార్డ్. చంద్ర గారు, మీ డబ్బులు నాకు ఇప్పుడు అవసరం. ఉంచు రష్మి, భలేదానివే. నీ ఏదైనా అవసరం ఉంటుంది ఉంచుకో. లేదు, వద్దు చంద్ర గారు, ఇట్స్ ఓకే. ఉంచుకో రష్మి, ఎందుకు కంగారు పడుతున్నావు? మళ్ళీ ఊడిపిస్తాడేమో. డబ్బులు తర్వాత ఇస్తాం కానీ ఫస్ట్ మా పిల్లలను పంపించరా. నీ పిల్ల మీద చేయబడిందో నేను ఊరుకోను. ఈ దరిద్ర అర్జెంట్ గా తీర్చేద్దాం పదరా. హలో లేడీస్, కమ్ హియర్. ఐ వాంట్ ఎంటర్టైన్మెంట్. ఎంటర్టైన్మెంటా? అంటే కొంపదీసి మాత ఐటమ్ సంగ వేస్తావేంటి నువ్వు? ఏంటి అరాచకం? పురుషోత్తం గారు, నాకు వద్దండి మీ డబ్బులు ప్లీజ్. రష్మి ఉంచు రష్మి, ఎందుకు కంగారు పడుతున్నావు? నాకు వద్దండి. ఉంచు రష్మి, నీకు డాన్స్ వచ్చు కదా, ఎందుకు కంగారు పడుతున్నావు? దేనికైనా అవసరం ఉంటుంది, ఉంచుకో రష్మి. కంగారు కూర్చో నువ్వు. అరే పురుషోత్తం, మా భార్యలతో ఐటమ్ సాంగ్ వేస్తున్నావేంట్రా? వెలుడి సాంగ్ చేయడానికి నేను కట్టుకున్న మొగుడిని కాదురా, మంత్రి ఫైనాన్సర్ని. ఇంతకు మీరు డబ్బులు తెచ్చారా లేదా? అప్పు కోసం వెళ్ళామే, ఎక్కడ దొరకలే. మళ్ళీ అప్ప వీడి దగ్గర ఐటమ్ సంగ ఇచ్చారు, మళ్ళీ వాడి దగ్గర కూడా ఐటమ్ సంగ వేయాలా మేము? వాడికి ఏ సాంగ్ ఇష్టమో కనుక్కోండి, ఇక్కడ రిహార్సల్ చేసుకొని వస్తాం మేము. వీడికి డబ్బులు కట్టి మమ్మల్ని ఇంటికి తీసుకెళ్ళేది ఏమన్నా ఉందా లేదా? వాళ్ళే తీసుకెళ్లే మొహాలేనా? నీ సోకుల కోసం కదా మేము అప్పు చేసింది. అయితే ఇంకేం భాగ్యం, పురుషోత్తం దగ్గర మేమే ఉండి మా అప్పు మేము తీర్చుకుంటాం. అక్కడ చూడన్నా, అది నీ పిల్లం, నేను చూడను. ఇక్కడ చూడన్నా నీ పిల్లం. రే, మా భార్యలతో విజయమాల్యలా బిహేవ్ చేస్తున్నాంట్రా. నారాయణకి నేను విషయం మాలేనులేరా. 4 రోజులు టైం ఇవ్వరా, డబ్బులు ఇచ్చేస్తా. మా పిల్లలు పంపించరా. 4 రోజులు అంటే 40 రోజులు తీసుకోండి. అంతవరకు మీ పిల్లలు మాత్రం నా దగ్గరే ఉంటారు. మనిషిలో బిహేవ్ చేయరా రే. పురుషోత్తం గారు, రష్మి ఉంచు రష్మి. నాకు వద్దండి ప్లీజ్ పురుషోత్తం గారు. ఉంచు, నువ్వు కంగారు పడద్దు. 50,000 దేనికి అవసరం ఉంటే, డబ్బులు అవసరం లేదంటావు. ఉంచుకో, ఉంచుకో రష్మి, నో ప్రాబ్లం. ఇక్కడ ఈ దగ్గర గార్డులా ఉండే కంటే ఈ అప్పు ఎలా తీర్చాలి ఆలోచిద్దాం పదరా. మేడం, ఈరోజు క్రెడిట్ కార్డ్ పేమెంట్ చేయాలి 50,000.
మీరు ఇస్తే ఆ, ఓకే. లేకపోతే ఫైన్ పడుతుంది. ఇది యూజ్ చేసేయండి పర్లేదు. అరే శంకర్, సప్తగిరి, బయట కాదురా బైక్. ఏంట్రా ఉదయాన్నే? నిన్న రాత్రి ఆ పురుషోత్తం గాడు మీ ఇద్దరు పిల్లలను తీసుకొని పబ్బుకు పోయిండ్రా. అరే పురుషోత్తం, బయటికి రారా. ఏంట్రా ఇప్పుడే పడుకుని అప్పుడే లేపారు? రాత్రి మా పిల్లలు తీసుకొని పబ్బుకి వెళ్ళామంట. పక్కన లేడీస్ లేకపోతే పబ్లో ఎంట్రీ ఇవ్వరు. అరే అయితే మా పిల్లల్ని తీసుకెళ్తావా? అక్కడ నీ పిల్లమా నా పిల్లమా ఇంకోటి పిల్లం ఉండదు, పక్కన పాప ఉందన్నది చూస్తారు. పాప కావాలని చెప్పి పిల్లలు తీసుకెళ్ళిపోతారా నువ్వు? లేకపోతే ఇంట్లో కూర్చోబెట్టుకుని తిండి పెట్టాలని కట్టుకున్న మగున్నారా నేను? మా పిల్లలేదా? రాత్రి పబ్లో బాగా అలసిపోయారు, పడుకున్నారు. మెంటల్ దానా రండి. ఏంటి రాత్రి వీడితో పబ్బుకి వెళ్ళామంట. లేక నేరుగా ఇంట్లో కూర్చోబెట్టి తిండి పెట్టడానికి నాకు కట్టుకున్న మొగుడేం కాదు అక్కడ, మంత్రి ఫైనాన్షియర్. Exactly. అయినా నిన్న పబ్బుకే తీసుకెళ్లాడు. ఈ రోజు నా అప్పు తీర్చలేదు అనుకో, రేపు గోవా కూడా తీసుకెళ్తాడు. పెళ్లి చేసుకొని సావచ్చు అలా పిసికించుకోవడానికి. నాకెందుకురా పెళ్లి? నేను 10 మందికి ఫైనాన్స్ ఇస్తా, నాకు పెళ్లి అవసరమా? మా పిల్లలు వదిలే పెళ్లి దండం పెడతాం వదిలేరు. ఏంటా మీరు ఆడిని అడుకుంటారంటే? మీరు ఎంత తప్పు వాళ్ళు నేను తీరుస్తాను అడిగి. ఒక ఫోన్ చేసి ప్రాబ్లం లో ఉంటే అమ్మాయి, పురుషోత్తం నీకెంత ఇవ్వాలి మొత్తం వడ్డీతో సహా ఇగో తీసుకో. నేను వీళ్ళిద్దరితో గోవాలు ఇద్దరు ఆ డబ్బులు తీసుకుంటా. పగిలిపోద్ది పురుషోత్తం. ఏంటి గోవా తీసుకెళ్ళదే? తీసుకో, మాట్లాడుకోలు. గోవా తీసుకెళ్తాం, గోవా. మా పిల్లలు ఎక్కడ తీసుకెళ్తున్నారా? ఏ ఆడే తీసుకెళ్తారు పబ్బుకి, ఆడే తీసుకెళ్తారు గోవా, మేము తీసుకెళ్ళావా? అరే పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డామంటే ఇద్దరా దరిద్రుడా? వారు చేసే పిచ్చి చేష్టలకి ఇద్దరు తూర్పు దిక్కున దండం పెట్టుకోవడం తప్ప ఇంకేం చేయలేరు మీరు. నా పక్కన ఉంటేనే ఇంటి పక్కన ఉండే వాళ్ళు, ఆడ పక్కన ఉంటే ఎక్కడ ఉంటారో తెలియదు దరిద్రులారా. రష్మి, అప్పు అప్పుడు తీరుస్తాడు. నా డబ్బులు ఇస్తావా? వచ్చే నెల. వచ్చే నెలనా? ఒప్పుకోదు. నేను తీసుకెళ్ళు. అదేంటి? వెళ్ళాలి. నువ్వు అసలు ఇప్పుడే లేదు, నాకు అవసరం ఎప్పుడు ఉంటే. ఆపురా. ఏం చేస్తారా రష్మి? ఏంటి? ఇంత ప్రాబ్లం ఉంటే నేను మర్చిపోయావు నీ సుధీర్ని? ఎంత వాళ్ళకి ఇగో వడ్డీస్తా తీసుకో. దరిద్రుడు, నేను అందరి వెనకాల పట్టి నువ్వేంటారు నా వెనకాల పడ్డావు? ఏ హలో, నీతో వెళ్ళడం కన్నా ఈ పురుషోత్తం గారితోనే ఉండడం బెటర్. ఇంత అందమైన చీర కట్టుకొని అంతే అందంగా ముగ్గేస్తుంది అంటే ఖచ్చితంగా ఈ ఇంటికి చుట్టం చూపుగా వచ్చుంటుంది. మనం కూడా వచ్చి చూపు చూస్తే పోలే. పొద్దున్నే కొంగేసుకొని ముగ్గేస్తుంటే సాంప్రదాయబద్ధమైన స్త్రీ అనుకున్నారు, కానీ ప్రకృతికే విరుద్ధంగా పనిచేసే పురుషుడు అనుకోలేదు. అయినా ఏంటి పండరి ఇది? ఈ చీర కట్టుకోవడం ఏంటి, ఆ ముగ్గేయడం ఏంటి? సిగ్గనిపించట్లేదు నీకు? ఏం చేయమంటావు దయాకర్? పెళ్లి కాకముందు ఊరు మీద వదిలేసిన ఆంబోతులో ఉండేవాడిని, పెళ్ళైన తర్వాత కొట్టేసిన ఆంబోతులు అయిపోయా. అయినా ఎవరు చూడకముందే ఇంట్లోకి వెళ్ళిపో. అందరూ నేను రిసీవ్ చేసుకున్నట్టుగా రిసీవ్ చేసుకోరు. ఈ 2 లైన్లు కలిపేసి వెళ్తాను లేదు దయాకర్. ఏ ముగ్గేస్తున్నావు? 20 చుక్కల ముగ్గు బాగుందా దయాకర్? ఈ జన్మలో మారవు. పండరి అన్నా, చెప్పు కౌశల్యమ్మా. మా ఇంటి ముందు కూడా అలా ముగ్గేయన్నా, చలి కదా లేవలేకపోతున్నా. నీ ఇంటి ముందు కూడా ముగ్గేయాలా? కల్లాపి ఏమన్నా జల్లమంటావా? నీ శవం దగ్గర ముగ్గేయా? ఒక్కొక్కరు చూసి ఒక్కొక్కరు తయారవుతున్నారంటే మీరు మీ చేతులు పడిపోను. ఏమే, ఇదిగో కాఫీ. బెడ్ కాఫీ అంటే నిద్ర లేచిన తర్వాత ఇవ్వాలి, నిద్రపోతున్నప్పుడు లేపి ఇవ్వకూడదు, అర్థమైందా? రాత్రి షూటింగ్ నుంచి అలసిపోయి వచ్చింది, పడుకుందని కూడా ఆలోచించకుండా లేగో కాఫీ టీ అంట. ఇదిగో ఎక్కడ చచ్చావు? నిద్ర లేపావుగా, ఆ కాఫీ ఇచ్చి తాగనొచ్చుగా. మొగుడిని పట్టుకొని ఇష్టం వచ్చినట్టు కొట్టకూడదే రేష్మి. ఆ అనుష చూడు, మొగుడిని బంగారంలా చూసుకుంటుందంట. నీకెప్పుడు చెప్పింది? ఈనాడు ఇంటర్వ్యూలో చెప్పింది. ఇంట్లో వేరు, ఇంటర్వ్యూలో వేరు. ఏం వేరో, నిన్ను పెళ్లి చేసుకొని 10 సంవత్సరాలు అయింది. నీకు మొగుడనే సంగతి నాకు తప్ప పక్కింటోడు కూడా ఇప్పటివరకు ఎవరికి తెలియదు. నువ్వు
నాకు మొగుడని ఎప్పుడెక్కడ ఎలా చెప్పాలి నాకు బాగా తెలిసినా గానీ రాత్రి జబర్దస్త్ షూటింగ్ లో చాలా కష్టపడి అలసిపోయిన చేతులు వద్దు. జబర్దస్త్ లో కష్టపడే టీం లీడర్ గా నువ్వు అంటావేంటి? నువ్వేలే నువ్వే. గుడ్ మార్నింగ్. మార్నింగ్ జబర్దస్త్, గుడ్ మార్నింగ్ ఎక్స్ట్రా జబర్దస్త్. అన్నయ్యకి ఎక్స్ట్రా జబర్దస్త్, నాకు జబర్దస్త్. ఇలాంటి పేర్లు ఎందుకు పెట్టావు మమ్మీ? తిన్న ఉప్పు మర్చిపోకూడదన్నానా, ఉప్పు విశ్వాసము. అవును, ఉప్పు పెట్టినోడు విశ్వాసం గుర్తు పెట్టుకున్నావు, కట్టుకున్న మొగుడే మర్చిపోతున్నావు నువ్వు. ఏడుపు, నీ ఏడుపు మామూలు ఏడుపు కాదు నీది. నువ్వు ఇలా నా మీద ఏడవ బట్టే అనసూయ మళ్ళా జబర్దస్త్ లకి ఎంట్రీ ఇచ్చింది. అమ్మా, అన్నయ్య ఎక్స్ట్రా జబర్దస్త్ కి నెలకు 4 బట్టలు కొంటున్నావు అమ్మా. మరి నాకేంటమ్మా నెలకు ఒక్క డ్రెస్ కొంటున్నావు? ఏంటమ్మా ఈ పార్షాలిటీ? అనుష జబర్దస్త్ చేస్తుంది, అందుకే ఈ పార్షాలిటీ. నువ్వు మూస్తావా? అమ్మా, జబర్దస్త్ షూటింగ్ కి తీసుకెళ్ళవా? వద్దమ్మా, వద్దు నాన్న. ఎప్పటి నుంచో అడుగుతున్నారు, ఒకసారి తీసుకెళ్ళవే. ఏంటి తీసుకెళ్లేది? ఏంటి తీసుకెళ్ళదంట? నాకు పెళ్ళి 2 పిల్లలు ఉన్నారన్న విషయం అన్నపూర్ణ స్టూడియోలో తెలిసిందనుకో, అన్నపూర్ణమ్మకి అమ్మ క్యారెక్టర్లో ఇస్తారు నాతో. అంత అందమైన అనసూయకు హీరోయిన్ క్యారెక్టర్ రావట్లేదు. ఆవిడ అమ్మ అని ప్రపంచం మొత్తానికి తెలుసు కాబట్టి నాకేమో హీరోయిన్ క్యారెక్టర్లు వస్తున్నాయి. ఎందుకంటే నువ్వు అమ్మవని నాకు తప్ప ప్రపంచానికి తెలియదు కాబట్టి. మేము ముగ్గురం ప్రపంచానికి తెలియకుండానే పోతామని భయంగా ఉంది నాకు. ఎందుకో అంత ఫ్రస్ట్రేషన్. ఫ్రస్ట్రేషన్ కాకపోతే ఎవరన్నా ఇంటికి వచ్చారనుకో, ఈ 2 పిల్లల్ని అక్క కొడుకు అంటావు, నన్నేమో పన్నోడు అంటావు. అదేంటి ఇంత పొద్దు పొద్దున రోజా గారు ఫోన్ చేస్తున్నారు? ఏమంటుందేమో. హలో రోజా గారు, గుడ్ మార్నింగ్ మేడం. మార్నింగ్ రేష్మి, ఇంట్లోనే ఉన్నావా? ఇంట్లోనే ఉన్నా మేడం. చుట్టాలు ఇంటికి వచ్చాను. మీ ఇల్లు పక్కనేనంటగా? వస్తున్నా. మేడం, వద్దు మేడం, మేడం. ఇంత పొద్దున రోజా గారు మా ఇంటికి వస్తారంటున్నారు. రాని రాని, రోజా గారు జబర్దస్త్ జడ్జిమెంట్ కాదు, నా ఇంట్లో కూడా ఇప్పుడు జడ్జిమెంట్ చెప్పాలి. మొహం పగిలిపోద్ది, జాగ్రత్త. రోజా గారు ఇంటికి వచ్చిన తర్వాత ఆవిడ ముందు ఏమైనా ఓవర్ యాక్షన్ చేసావనుకో, నేను ఫినాయిల్ తాగి నీ మీద కిరోసిన్ పోసేస్తాను, జాగ్రత్త. నువ్వు మేకప్ వేస్తేనే రష్మిలాగా ఉన్నావు, మేకప్ తీస్తే రాక్షసులా ఉన్నావు నువ్వు. ఇదిగో ముందు కండ వేసుకో, ఇదిగో చేతులు చీపులు పట్టుకో, పట్టుకో. ఏంటే ఇది? నాన్న జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్. ఇప్పుడు చెప్పండి, నేనెవరు? పిన్ని. ఈయనెవరు? డాడీ. అది. సారీ డాడీ. పర్లేదురా, మీకు అలవాటు అయింది, నాకు అలవాటు అయింది. అలా జూనియర్ ఆర్టిస్ట్ లా నిల్చోకపోతే క్యారెక్టర్ ఆర్టిస్ట్ లా బిహేవ్ చేయొచ్చుగా. అంటే చేత్తో ఊడు చూడు 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 పని చెయ్యి అని ఆవిడ వచ్చేవాడు నమ్మాలిగా. అక్కడ ఇల్లుడు ఊడు అక్కడ. హాయ్ రేష్మి. ఆ చెప్పులు చూడు. నమస్కారం రోజా గారు, గుడ్ మార్నింగ్. అదేంటో రోజా గారు సడన్ గా మా ఇంటికి వచ్చి సడన్ సర్ప్రైజ్ ఇచ్చారు. రేష్మి, ఈ పిల్లలు ఎవరు? ఈ పిల్లలు మేడం మా అక్క పిల్లలు మేడం. మా అక్క అమెరికాలో ఉంటుంది. అక్కడ అమెరికాలో ఉంటే వీళ్ళు తెలుగు మర్చిపోతున్నారని తెలుగు నేర్పించమని మా ఇంట్లో వదిలేసి వెళ్ళింది. నీకే తెలుగు రాదు, పిల్లలకు నువ్వేం తెలుగు నేర్పిస్తావు రేష్మి? ఇతనెవరు? ఇతను మా పని మనిషి పండరీలేండి మేడం. నమస్తే మేడం. నమస్తే నమస్తే మేడం, నేను మీతో కొద్దిగా పర్సనల్ గా మాట్లాడు, కొద్దిగా నంబర్ ఇవ్వండి మేడం. నేను చాలా పెద్ద ప్రాబ్లం లో ఉన్నాను మేడం. నీకెందుకు నెంబరు? ఎందుకు నీకు నెంబరు? మాట్లాడాలి. ఏంటి మాట్లాడేది? లోపలికి వెళ్ళి టీ తీసుకురా. మా జీవితం పాడుగాను. పిల్లలు, మీ పేర్లేంటి? ఎక్స్ట్రా జబర్దస్త్. రేష్మి, మీ అక్క పిల్లల పేర్లేంటి ఎలా ఉన్నాయి? అంటే మా అక్కకి మన ప్రోగ్రామ్స్ అంటే చాలా ఇష్టం మేడం. అందుకే ఒకరికి జబర్దస్త్, ఇంకొకరికి ఎక్స్ట్రా జబర్దస్త్ అని పేర్లు పెట్టి. నైస్ నేమ్స్. ఇక్కడే స్కోర్ బోర్డు ఉన్నట్లయితే మీ అక్క పిల్లల పేర్లకి 10కి 10 మార్కులు ఇచ్చేదాన్ని. మేడం, మేడం టీ. థ్యాంక్ యూ. కింద కింద కింద. పండరి, నువ్వు ఇచ్చిన టీ చాలా బాగుంది. ఇక్కడే స్కోర్ బోర్డు ఉన్నట్లయితే నీ టీకి 10కి 10 మార్కులు ఇచ్చేదాన్ని. టీకి కూడానా మేడం? నైస్ జాబ్.
ఏంటి చేతులు అందటం లేదు, దూరంగా ఉన్నావంటే? డబ్బులు ఇస్తున్నాను కదా దెబ్బలు తినడానికి, అలా ఉండు. ఇది కంఫర్ట్ గా ఉంది. రేష్మి, మీ పనోడికి ఎంత జీతం ఇస్తున్నావు? 2 పూట్ల తిండి పెట్టి 1700 ఇస్తున్నాను మేడం. పండరి, నేను 3 పూట్ల అన్నం పెట్టి 3000 ఇస్తాను. మా ఇంటికి పని చేయడానికి వస్తావు? ఈ ఇల్లు వదిలి నేను రాలేను మేడం. ఈ విషయానికి ఆర్ఆర్ వేసుకుని అంత దూరం వెళ్ళొచ్చి చెప్పాలా? మామూలుగా చెప్పొచ్చు కదా. అవును పండరి, నీకు పెళ్ళయిందా? అలా మేడం వైపు చూస్తావేంటి? చెప్పు, నీకు పెళ్ళయిందా? ఎందుకు మేడం? మా ఇంట్లో పెళ్లి కాని పని మనిషి ఉంది, దాన్ని ఇచ్చి నీకు పెళ్లి చేద్దామని. ఏంటి మధ్యలో మీ ఆర్ఆర్లు, ఈ పిల్లలేమో నీ దగ్గర రావడం అసలు నాన్సింగ్ గా ఉందేంటి? ఆ ఆర్ఆర్కి, ఈ 2 పిల్లలకి నాకు ఓ తెలియని సంబంధం ఉందిలే మేడం. వావ్! మీ అనుబంధం చూస్తుంటే ఇక్కడ స్కోర్ బోర్డు ఉన్నట్లయితే మీ అనుబంధానికి 10కి 10 మార్కులు ఇచ్చేదాన్ని. హలో రేష్మి, నేను వెళ్ళొస్తాను. బాయ్ మేడం. హాయ్ జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్. పద, పద. ఇంటి భుజం తిప్పావంటే ఇటు వాచిపోయింది మేడం. వాచిపోయినా పర్లేదు, నాకు ఈ చెయ్యే కావాలి. ఇది నాకు బాగా సెంటిమెంట్. పద. ఏదైతే రోజా గారు వెళ్ళిపోయారు. ఏమే, ఎన్ని రోజులు ఈ యాక్టింగ్ చేయడం నా వల్ల కాదే. నా 2 పిల్లల్ని తీసుకొని నా పుట్టింటికి వెళ్ళిపోతా నేను. పుట్టింటికా? వెళ్ళిపోతా, పుట్టింటికి వెళ్ళిపోతా. ఏ మాట్లాడానంటే? మాట్లాడితే మేకప్ రాలిపోతుంది. అంటే మేకప్ ఉన్న వాల్యూ మొగుడుకు లేదానే? లేదా? సుధీర్, హాయ్ రష్మి. పిల్లల లోపల తీసుకెళ్ళు. నేను తీసుకెళ్ళను, నేను ఇక్కడే ఉంచుతా. అదేంటి సుధీర్, అదేంటి ఒక కాల్ మీద ఒక వాట్సాప్ లో సడన్ గా వచ్చేసాడేంటి? ఆయన గురించి మనకెందుకు సుధీర్? అదేంటి చేతిలో పళ్ళెంతో వచ్చేసాడేంటి? ఎలాగో 4 ఏళ్ల నుంచి నడుస్తుంది, ఏం నడుస్తుంది? అందరికీ తెలుసు. ఏంటి? ఆ అబద్ధాన్ని నిజం చేద్దామని వచ్చా. ఏ అబద్ధము, ఏ నిజం చేస్తావు? మనం పెళ్లి చేసుకుందాం తాగుబోలంతో వచ్చా. చేసుకోరా, చేసుకో, 2 పిల్లలు చేసుకో. రష్మి, నీకు పెళ్ళైందా? 10 ఏళ్ళైంది పెళ్ళయి. రష్మి, నీకు పెళ్లి అయిపోయిందని చెప్పి నేను అసలు నమ్మలేకపోతున్నాను. రే నీ ఓవర్ యాక్టింగ్ నువ్వు. మా ఆవిడ్ని పట్టుకొని నువ్వు టీవీలో ఓవర్ యాక్టింగ్ చేస్తుంటే ఎంత బాధపడతాను తెలుసారా నేను? నీ వల్ల నేను నిద్ర లేని రాత్రులు గడుపుతున్నాను ఆ రోజు నేను. చంపే అనిపించిందా? నాన్న నన్ను ఒకసారి ఎత్తుకోవా? ఏరా నీకు మా అమ్మ కావాలా? నీ ముఖానికి జుట్టు ఉందా అని కదరా నీకు గొంతు చేస్తాను. నన్ను కొడితే కొట్టారు కానీ రష్మి మాత్రం అమ్మనొద్దు. ఎక్కడ తగిలేవరా నువ్వు? టార్చర్ పెడుతున్నావురా నన్ను నువ్వు, దానికి కాదు కానీ. నేను కూడా రష్మి నాదే అని చెప్పి నీ నిద్ర లేని రాత్రులు గడుపుతున్నాను అన్నయ్య. రష్మి చెప్పు, రష్మి ఇదంతా అబద్ధం అని చెప్పు. రష్మి చెప్పు, రష్మి ఇదంతా అబద్ధం అని చెప్పు. అమ్మని అమ్మ నిజమే అనుకుంటా, ఇది కూడా మాట్లాడట్లేదు. హలో, ఏంటి సార్? నన్ను యాంకర్ గా తీసేశారా? అది కాదు సార్, నాకు అసలు పెళ్ళే కాలేదు సార్. ఇప్పుడే ఎక్కడి నుంచి వస్తారు? అయ్యో సార్, నిజం సార్, నా 2 పిల్లలు తెలిసిపోయింది అందరికీ. పర్లేదు రష్మి, నీకు నేనున్నాను. ఏం చేస్తున్నావు? సమాధానం చేస్తున్నారు. పిల్లలు ఉన్నారని తెలుసు కూడా నేనున్నానంటే అపద్బంధువులు లాగా నువ్వు. హలో, నేను టీమ్ లీడర్ గా లేదు, నాకు దానికి ఏం సంబంధం లేదుగా. నేను ఎక్కడ ముగ్గేదా? ఈ రోజు నుంచి ముగ్గు నువ్వేయాలి, నేను ఎంజాయ్ చేయాలి. పదా ముగ్గాయి. గాలి వానలో వాన నీటిలో పడవ ప్రయాణం. 30 సంవత్సరాల కిందట నా జయప్రద బేగం బజార్కి వెళ్ళి గాజులు తీసుకొస్తా అని చెప్పి వెళ్ళింది. నేను బేగం బజార్ తో పాటు చైనా బజార్లు కూడా వెతికి నేను బజార్ పాలయ్యాను, కానీ అది మాత్రం ఎక్కడ దొరకలా నాకు. ఎప్పటికైనా నా జయప్రద నాకు దొరుకుద్దని నా చిన్న ఆశతోనే బతుకుతుంది. నిమిషము నీ కోసము ఆగితే సాగదు ఈ లోకము. బ్రదర్, నా జయప్రద నీకు ఎక్కడైనా కనబడిందా? నీకు నా శ్రీదేవి ఆడైనా కనబడిందా?
నువ్వు కూడా నాలాగే వెతుకుతున్నావా? 30 సంవత్సరాల నుంచి అడుగుతానే ఏమన్నా నేను. 30 సంవత్సరాల నుంచి. నీ పేరేంటి బ్రదర్? ప్రేమాభిషేకం. నీ పేరేందే? స్వయంవరం. స్వయంవరం. అవునా, ఇదేంది శాలువకు చాలా బొక్కలు ఉంటాయి, మరి ఇదేంది చాలా పెద్దది ఉన్నట్టుంది. ఏంది ఆ చరిత్ర? నా శ్వాస నా ధ్యాస దీని మీద ఉన్నప్పుడు శాల్వాకి ఎన్ని బొక్కలు ఉన్నాయి, ఆకాశంలో ఎన్ని చుక్కలు ఉన్నాయి, మా గల్లీలో ఎన్ని కుక్కలు ఉన్నాయి నాకు ఎలా తెలుస్తుంది బ్రదర్? నీకేమైనా ఫ్లాష్ బ్యాక్లు ఉన్నాయా నాలాగా? అది ఎండాకాలం, మొదలేమో మామిడికాయల సీజన్. నెల్లూరులోని సౌటూరు నుంచి నా బామర్ది వెంకటేశ్వరలో 2 గంపల రసాలు 2 గంపలు బంగినపల్లి మామిడి పళ్ళు పంపించినాడు. ఫ్రీగా వచ్చాయి కదా అని తేరగా తిన్నాను. అలా హీట్ వల్ల నా నోట్లోంచి బ్లడ్ వస్తుంటే అది చూసి నా నవ్వరు నీకు క్యాన్సర్ ఉంది అనింది. అయ్యో అది క్యాన్సర్ కాదు అని ఆన్సర్ చెప్పే లోపే వెళ్ళిపోయింది. అయినా బ్రదర్ నీకు మాట చెప్పాలా, ఈ ఆడవాళ్ళు ఎవరు క్లారిటీగా మన మాట చెప్పేది వినకుండా వెళ్ళిపోతారు. ఎందుకనే? మగవాళ్ళు త్వరగా అర్థం చేసుకుంటారు, ఆడవాళ్ళు త్వరగా అపార్థం చేసుకుంటారు. అందుకే బ్రదర్ ఈ నోట్లోంచి వచ్చిన బ్లడ్ హీట్ వల్లే వచ్చింది, క్యాన్సర్ వల్ల కాదు అని చెప్పడానికి 30 సంవత్సరాల నుంచి కనీసం ఖర్చుతో కొడుతున్నా చూడు గడ్డగట్టుకుపోయింది. అందుకనే దానికోసం గల్లీ 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 ఢిల్లీ వరకు 30 సంవత్సరాల నుంచి వీధి కుక్కలా వెతుకుతున్నాను బ్రదర్. మామిడికాయ పండించినోడు బాగానే ఉన్నాడు, మామిడికాయ పంపించినోడు బాగానే ఉన్నాడు, మధ్యలో తిన్నోడుకే మాడిపోయింది అనమాట. కదలని రాత్రి నీవు నాకు నేను నీకు. మాకంటే డిప్తారా వేసుకొని వస్తున్నావు, నువ్వెవడు బ్రదర్? రజనీని ప్రేమించిన మజ్నూని. ఆ రజనీ నేను గజనీ చేసిందనమాట. అవును బ్రదర్. మన 3 సినిమాలు హిట్ అయ్యాయి, కానీ మన 3 జీవితాలే ఫట్ అయిపోయాయి బ్రదర్. ముగ్గురం కలిసి మందు తాగుతాం. మందా? రజనీ నన్ను వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత మందు మానేశాను బ్రదర్. ప్రేమికులకు 3 ప్రాపర్టీస్లు ఉంటాయి, 1 శాలువా, 2 మందు, 3 కుక్క. ఈ స్టేజ్ మీద జంతువులకు అలవలేదు కాబట్టి ఇక్కడున్న జంతువు అనుకుని మందు తాగుదా. అయినా నేను మందు తాగను బ్రదర్. ఒక రైతు మనల్ని మందు పంపించడానికి ఎంత కష్టపడతారో తెలుసా? ముందు ద్రాక్ష తోట వేస్తాడు, ద్రాక్ష తోట వేసిన తర్వాత ఆ ద్రాక్ష నల్లబడేంత వరకు రైతు ఆ ద్రాక్షని చూస్తూనే ఉంటాడు. చివరికి ద్రాక్ష నల్లబడతాయి, నల్లబడిన తర్వాత ఆ ద్రాక్షని తెంపి కాళ్ళ కింద వేసి కస కస తొక్కి రసం తీస్తాడు. ఆ రసం తీయడానికి ఆ రైతుకు రసం ఎంత కారుతుందో తెలుసా? చివరికి రసాన్ని మగ్గబెట్టి ఒక సీసాలు వడబోసి సీసాలు పగలకుండా పగిలిన మన గుండెల్ని పంపించడానికి రైతు అంత కష్టపడితే మందు తాగనంటావా? ఇదేనా నువ్వు రైతుకి ఇచ్చే మర్యాద? అవును స్వయంవరమా, నాకు చిన్న డౌట్ ఏమనుకో కదా, ఎంత గొప్ప మెసేజ్ తాగుబోతులు తెలిసిదా? ఎవ్వరికి తెలియదు, ఎపిసోడ్ టెలికాస్ట్ అయిన తర్వాత తెలుస్తుంది. నువ్వు ఇలా తాగుతుంటే ద్రాక్ష తోట పండించే రైతు కళ్ళలో నాకు ఆనందం కనబడుతుంది. స్లోగా తాగు మధ్యన, స్లోగా తాగు. తాగని స్వయంవరం, నాకు రైతు విలువ ఇప్పుడే తెలిసింది. నువ్వు రైతు విలువ తెలిసి ఉంది చాలు. ఇటు ఇక్కడ ఇద్దరం ఉన్నాం. ఇంకా స్వయంవరమా, కేవలం ఆ రోజు నాకు నోట్లో నుంచి వచ్చింది బ్లడ్ హీట్ వల్లే, క్యాన్సర్ వల్ల కాదు స్వయంవరమా. ఒకవేళ నాకు క్యాన్సర్ ఉందనుకో, లవర్ అన్నప్పుడు నాకు దగ్గరుండి సేవ చేయాలి గానీ చెప్పా పెట్టుకుంటే చెక్కేస్తుంది, చెక్క మొక్కుందా. ఒంట్లో డబ్బులు ఉంటేనే ముందుకు వస్తారు, ఒంట్లో జబ్బు ఉంటే వెనక్కి వెళ్తారు. చూసినవా స్వయంవరమా, మనం ఇంత బాధలో ఉంటే రాళ్ళల్లో ఇసుకల్లో పాటేసుకున్నాడు ఇమితి ఎట్ట కొనుక్కుతున్నాడు చూడు. కొన్ని రోజులైతే అదే రాళ్లతో అదే ఇసుకతో వాడికి సమాధి కడతదని ఆ దరిద్రుడికి తెలియదు. స్వయంవరం, మందు అయిపోయింది, నాకు మందు కావాలి. వీడేంటి ప్రేమాభిషేకం, మందు తాగనని చెప్పి మనకంటే ఎక్కువ వీడే తాగేస్తున్నాడు. గల్లీలో ఒక షాప్ ఉంది, దాంట్లో నా ఖాతా ఉంది, నా పేరు చెప్పి ఒక బాటిల్ తెచ్చుకోండి. ఎన్ని కనబడితే నాకు కొంచెం చెప్పు, పట్టుకో. శ్రీదేవి కనబడితే నేను చెప్తాను. లేదు ఇది కూడా బాగానే ఉంది, శ్రీదేవి లవర్ కూడా బాగానే ఉంది. ఇది నా జయప్రదలా ఉంది. జయప్రద స్వయంవరం, బేగం బజార్కి వెళ్ళి గాజులు కొనుక్కొస్తా అని చెప్పి ఇప్పుడు వచ్చావా జయప్రద? 30 సంవత్సరాల క్రితం గాజులు కొనుక్కొని నీ దగ్గరికి తిరిగి బయలుదేరాను స్వయంవరం. కానీ దారి మధ్యలో వర్షం పట్టుకుంది. ఆ వర్షంలో ఒంటరిగా తడుస్తున్న నాకు ఒక వ్యక్తి గొడుగు పట్టాడు. అతను గొడుగు పట్టిన నేను చెల్లించలేదు స్వయంవరం, కానీ ఈ మాయదారి చలే నేను చెల్లించేలా చేసింది. ఏం చేసింది? అతను హద్దుకునేలా చేసింది. దాని తర్వాత పిచ్చి స్వయంవరం, హద్దుకున్న తర్వాత ఏమవుతుంది? చలి తగ్గిపోయింది. చలి తగ్గింది. దాని తర్వాత కుమారి జయప్రద కాస్త శ్రీమతి జయప్రదగా మారిపోయింది. శ్రీమతి
చక్రవర్తి జయప్రదగా మారడమే కాకుండా ఇద్దరు పిల్లలకి తల్లిని కూడా చేసింది. జయప్రద 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 ఏం మనిషివే నువ్వు. కాసేపు చలిని కూడా ఓర్చుకోలేకపోయావే నువ్వు. 30 సంవత్సరాల నుంచి నా మీద నుంచి ఎన్ని చలి కాలాలు వెళ్తున్నాయో, ఎన్ని ఎండ కాలాలు వెళ్తున్నాయో, ఎన్ని వర్ష కాలాలు వెళ్తున్నాయో తెలిసే. నా మనసు సున్నితమైన అరిటాకు లాంటిది స్వయంవరం. అరిటాకు లాంటిది కాబట్టి అరిటాకు మీద ఇంకోటి వచ్చి పెరుగు, అన్నం, రసం, సాంబార్ వేసుకొని చుర్రుకొని తింటున్నాడు. తినే ప్రతి మెతుకు మీద తినేవాడి పేరు రాసింది అంటారు కదా, అందులో మనం ఏం చేయగలం? సమాధానం చెప్పమంటే సామెతలు చెప్తా ఉంటే సమసమ్మకుందానా? సారీ స్వయంవరం, ఇంట్లో మా ఆయన ఒంటరిగా నా కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. వస్తాను. 30 సంవత్సరాల తర్వాత కలిసిన కూడా 30 సెకండ్లు కూడా మాట్లాడలేకపోతున్నావు అంటే నాకు అర్థమైంది నీకు ఇంకా చలి తగ్గలేదని. అది హ్యాండ్ ఇచ్చిందని నేను బాధపడుతుంటే దాని హ్యాండ్ పట్టుకొని పాటల మీద పాటలు పాడుతున్నా అంటారు దరిద్రుడా. వీడెవడో గాయపడ్డ పక్షిలా ఉన్నాడు, వీడితో మనకే పదాడాలి. నేను గాయపడిన పక్ష? అరే దరిద్రుడా, చేతుకున్న వాచ్ మనది, టైం మనది కాదు. ముందు తీసుకొచ్చినాం. ఒక బాటిల్ తేమంటే 2 బాటిల్ తెచ్చారేంటి మజ్ను? రైతు కళల్లో ఆనందం చూద్దామని 2 తీసుకువచ్చినాం స్వయంవరం. మేమా బిల్లు నాది, చూడడం తప్పలేదు. ముగ్గురం కలిసి న్యాయం చేద్దాం. ఇటు భయ్యా, నా గ్లాస్ లో కొంచెం మందు పోయండి భయ్యా. నేను ఎక్కడో చూసానే. ఇందాక రాళ్లల్లో ఇసుకల్లో సాంగ్ వేసుకుని పోయింది నేనే భయ్యా. ఓహో నువ్వా? నీకు కూడా చాలా పడుతుంది అనుకున్నా, కానీ ఇంత త్వరగా పడుతుందో అనుకోలేదురా నేను. రజని, నన్ను వదిలేసి ఎందుకు వెళ్ళావు రజని? దరిద్రుడు వాడు రజని కాదురా. అరే నువ్వు కొద్దిగా దూరం జరిగి కూర్చోవడం బెటర్. అడి తిరుగు, లేకపోతే నిన్నే రజని అనుకుని అన్ని చేసేటట్టున్నాడు. ఎంతమందితో రాళ్ళల్లో ఇసుకలో పాట పాడుతుందిరా ఇది? వాడిని పరిచయం చేసింది నేనే భయ్యా. వాడు పరిచయం అయ్యాక నన్ను పక్కన పెట్టి వాడితో వెళ్ళిపోయింది భయ్యా. నీ సిమ్ కి వాడు రీఛార్జ్ చేసుకుంటున్నాడు అనమాట. స్వయంవరం మళ్ళీ వచ్చింది ఎందుకు? జయప్రద జయప్రద స్వయంవరం జయప్రద స్వయంవరమా? నిజంగా నాకు క్యాన్సర్ లేదు. ఆ రోజు మామిడికి వెళ్ళి ఎక్కువ తినేనా? ఎందుకురా నన్ను చంపుకొని తింటావు? నీకు లేదని తెలుసా? ఇంతకీ ఇతను స్వయంవరం? అప్పట్లో నువ్వు టార్చర్ పెట్టావు, ఇప్పట్లో ఈ టార్చర్ పెడుతున్నాడు. టార్చర్ మాత్రం ఉంటుంది నాకు. నిజంగా నాకు క్యాన్సర్ లేదు మే. అది ఉన్నట్టుండి నిజ గారు మామిడికాయ సగుటూరు. ఇంటికెళ్ళి బాగా ఆలోచించాను స్వయంవరం. గొడుగు పట్టినందుకే అతనితో అడుగులేశాను, కానీ నా కోసం 30 సంవత్సరాలుగా ఎదురు చూసిన నీ కోసం నీతో కలిసి అడుగు వేయాలని అనిపించింది. అందుకే నీతో కలిసి బతకడానికి వచ్చేసాను స్వయంవరం. నా కోసం వచ్చావా? అవును స్వయంవరం. నా కోసం నువ్వు వచ్చావా? అవును స్వయంవరం. నా కోసం జయప్రద వచ్చిందా? ఇది కళ నిజమా? నా కోసం జయప్రద, నాకెంత సంతోషం. జయప్రద స్వయంవరమా? 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 జయప్రద గారు, మీరు రాకపోయినా బాగుండేది. మీరు వచ్చినాడు సంతోషంతో సడన్ గా పోయినాడు జయప్రద గారు. సంతోషపడతాడు అనుకున్నాను, కానీ సంతోషంతో పైకి పోతాడు అనుకోలేదు. ఆయన ఈ మొగాలు ఎప్పుడు ఇంతే, ఎవరికి ఏం అర్థం కాదు. వచ్చిన ప్రాబ్లమే, రాకపోయినా ప్రాబ్లమే. ఇప్పుడు ఏం చేయాలబ్బా? బతుకున్నప్పుడు ఒక్కసారైనా పువ్వు ఇవ్వ, ఒక్క పువ్వు ఇవ్వ, ఒక్క పువ్వు అనేవాడు. చివరికి ఇదే పువ్వు గత అవుతుందని అసలు అనుకోలేదు. మీకు మాట చెప్పాడు స్వయంవరమా, నాకు క్యాన్సర్ వల్ల రాలే ఈ బ్లడ్. మామిడికాయలు తిన్నానా, ఆ హీట్ వల్ల వచ్చింది స్వయంవరమా. స్వయంవరమా ఇందాక చచ్చిపోలేడురా, ఇప్పుడు చచ్చిపోయాడురా. అయ్యా, స్కిట్ ముందు నుంచి అన్ని ఆరాలు వేశారు కదయ్యా. మా ఓడు స్వయంవరం పోయినాడు, ఒక్క ఆరారు ఏంటయ్యా? తన స్కిట్ లో ప్రతిసారి ఆరారుని ఆరాధించేవాడు. మీ కాళ్ళు పట్టుకుంటానయ్యా, ఒక్కసారి ఆరారేయండి అయ్యా. ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది, ఎన్నటికీ
పండు భవిష్యత్తు తలుచుకుంటే బాధగా ఉంది సచ్చిపండు. ఇంత జన్మ జన్మల బంధం ఏమైపోతుందో చంద్రగాడిని తప్పించేయండి అక్కడి నుంచి. కావేరి, నువ్వు నా జీవితంలో వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది కావేరి. మిమ్మల్ని ఒకటి అడుగుతాను, ఏమనుకోరుగా? అడుగు కావేరి. ఇంత ఏజ్ భార్య వరకు ఎందుకు పెళ్లి చేసుకోలేదు? అమ్మాయి దొరక్క అనుకుంటున్నావు కాదు, నీలాంటి అమ్మాయి దొరక్క లేట్ అయింది. ఒకవేళ నేను పెళ్లికి తొందరపడి ఉంటే నిన్ను మిస్ అయ్యేవాడిని కదా. ఇలాంటి డైలాగ్ లైవ్ లో కూడా వేస్తున్నారా? ఏజ్ బార్ వాళ్ళకి ఇలానే వేస్తారు. కావేరి, మనం లోపలికి వెళ్దాం పదా. ఏం రాంబాబు, కొత్తగా పెళ్లి చేసుకున్నట్టున్నా? ఇదేనా నీ కొప్పులో నా మల్లెపూలు? అవును. ఏం పేరు? కావేరి అక్క. నేను పక్కనే ఉంటానమ్మా, నీకేమైనా అవసరం ఉంటే నాకు పిలు. అస్సలు పెట్టుకోవద్దు ఆవిడతో. ఆవిడ అలాగే చెబుతుంది, పిలు అమ్మా. ఏంటో నీ కొప్పులో నా మల్లెపూలు, నువ్వు పెళ్లి చేసుకోవా? ఇంకా టైం ఉంది. నీ బొందు ఉంది, భూమి పుట్టినప్పుడు పుట్టావు. ఓ అకౌంట్ లో డబ్బులు వేసినట్టు ఏజ్ ని వెనకాల వేసుకుంటున్నాను నీ కొప్పులో నా మల్లెపూలు. అకౌంట్ లో డబ్బులు వేసుకుంటే వడ్డీ అయినా వస్తుంది, ఏజ్ ని వెనకాల వేసుకుంటే ఏం వస్తుంది? ఏజ్ బార్ తప్ప, ముసలితనం తప్ప. లేకపోతే నీ దగ్గర మంచి సంబంధం లేదో చెప్పు, నువ్వు ఒక మంచి సంబంధం చూపిస్తాను, చేసుకొని చావు. చూపించు. నానా ఎక్కువ ఎక్కడున్నావు? అది మరి నాయన వెళ్ళు, ఇంకా చాలు. ఇప్పుడైనా ఎలాంటి వాడు వస్తాడు, కొన్ని రోజులైతే వాడు కూడా రాడు నీకు. అయితే పెళ్ళే వద్దు. పెళ్ళే వద్దు, అలానే కూకో, అలానే ఉండు. అసలు నీ కొప్పలన్న మల్లెపూలు ఏం చేస్తున్నావే నువ్వు? ముగ్గేద్దామని బయటకు వచ్చానక్క. నా ఇంట్లోంచి ముగ్గేయడానికి ఎవరు బయటకు వస్తారో చూస్తావా? అలా అయితే నాకు కూడా పెళ్లి కావాలి. స్నానానికి వేడి నీళ్ళు పెట్టుకో. మీ ఆయన ముగ్గేసాడేంటక్క? తీయాల్సిన నట్టు కరెక్ట్ గా తీసేస్తే మీ ఆయన కూడా వేసేస్తాడు. అవునా, ఇది భలే ఉంది. అది ముగ్గుడిని బట్టి ఉంటది. ఓ వచ్చి ఊరికే ముగ్గేసేస్తావు, నీ పొద్దున వచ్చేసి నువ్వు నీ కొప్పులో నా మల్లెపూలు. అది కాదక్క. వచ్చి మీ ఆయన ముగ్గేయమని చెప్పి ఫస్ట్. కొడతాడేమో అక్క. ఎవడైనా ముగ్గేయమని చెప్తే కొడతాడే. యాక్టింగ్ చేయాలి. అమ్మా నాకు నిద్రలో రాత్రి చేయి పడిపోయింది, అమ్మా నాకు రాత్రి నడువు పట్టేసిందని యాక్టింగ్ చేయాలి. యాక్టింగ్ చేయడం దాంట్లో సావిత్రి గారిని మించిపోవాలి. అంతలా యాక్టింగ్ చేయాలా అక్క? అంతలా చేస్తే నాలా ఉంటావు, లేకపోతే మా ఆయనలా ఉంటావు. ఏది బెటరు? నీలానే బెటర్ అక్క. కాబట్టి మీ ఆయన పిలిచి ముగ్గేయమని చెప్పు. నువ్వు విని పీకేది ఏం లేదు కానీ లోపలికి నీ ఆయన ముగ్గేయడం నేను కల్లారా చూడాలి, అర్థమైందా? వెళ్ళి ముగ్గేమని చెప్పు పో. ఏవండి? ఏంటి ఏమైంది? రాత్రి నిద్రలో నడుము పట్టేసిందండి, ప్లీజ్ ఈ రోజుకి ముగ్గేయండి. ప్లీజ్ అండి. నేను ముగ్గేయడం ఏంటి? ప్లీజ్ అండి, ఒక్కసారికి ముగ్గేయండి. అమ్మా వేయండి ప్లీజ్. పెగ్గ పట్టుకునే చేతుల్లో ముగ్గు పట్టింది ఏంటిది? ఎవరు రాకముందే ముగ్గేసి వెళ్ళిపోతాం. ఏం రా బాబు ముగ్గేస్తున్నట్టున్నా? ఎవరు చూడకూడదు, వాళ్ళే చూసారు. ఏం లేదు మంజులు గారు, మా ఆవిడికి నడుము పట్టేసిందంట, అందుకే చిన్న సహాయం చేస్తున్నాను. అవునా, చేయాలి రాంబాబు. పిల్లానికి సాయం చేయాలి, మంచిది. పిల్లానికి సాయం చేస్తుండాలి రాంబాబు. అక్క ఓకేనా? ఏం పర్ఫార్మెన్స్ చేసావు నీ కొప్పులో నా మల్లెపూలు. నీ పర్ఫార్మెన్స్ అది 5% చేసిన పెద్ద యాంకర్ ఏది? అరే నేను ఆల్రెడీ పెద్ద యాంకర్నే కదా. నువ్వు చెప్పడం కాదు, నీ కొప్పులో మల్లెపూలు మేము చెప్పాలి ఆ మాట. పెద్ద యాంకర్ అంట, పెద్ద యాంకర్. ఒకసారి రావే. అక్క మా ఆయన పిలుస్తున్నాడు. ఎక్కడికి వెళ్తున్నావు? నీ కొప్పులో ఉన్న మల్లెపూలు. ఓ ఒకసారి వెళ్ళగానే ఓ తోక ఒప్పుకుంటూ వెళ్ళిపోతావే. అలా వెళ్ళిపోతే ముగ్గుడికి లోపు అయిపోతామే. ఏమే కావేరి? అక్క పిలుస్తున్నాడు అక్క. ఓ 4-5 సార్లు పిలిని పిలిచి పిలిచి వాడు గొంతు ఎండిపోయిన తర్వాత అప్పుడు మనం వెళ్ళాలి. అప్పుడు వెళ్ళాలి అక్క. అప్పుడే వెళ్ళాలి. కురుమనగానే వర్షం కురుస్తుందానే. ఫస్ట్ నల్ల మబ్బులు వస్తాయి, దాని తర్వాత చల్లగాలి వస్తుంది, దాని తర్వాత వర్షం వస్తుంది. వర్షానికే ఇన్ని లెక్కలు ఉంటే కాపురం చేసి ఆడడానికి ఎన్ని లెక్కలు ఉండాలి నీ కొప్పులో నా మల్లెపూలు? కావేరి! అక్క ఇంటి పైకప్పు లేచి పెట్టి తడుస్తున్నాడు అక్క. ఇంట్లో అయినా లేచి పెట్టాడు, నువ్వేం కంగారు పడు, ఇలాగుండు. ఎన్నిసార్లు పిలవాలి? ఎన్నిసార్లు పిలవాలి? వినపడలేదని చెప్పి. వినపడలేదండి. అక్క నీకేమైనా వినిపించిందా? నాకు వినపడలేదు రాంబాబు. నోట్లో మాట్లాడుకుంటే ఎలా వినపడుతుంది రాంబాబు? బయటికి మాట్లాడు. వినపట్టలేదా? అరిచరిచి గొంతుపోతే ఇక్కడ. భుజం మీద చేసి సౌరించుకుంటూ నీళ్ళు ఇచ్చి సారీ. ఏమండి నిజంగా వినిపించలేదండి. ఈ నీళ్ళు తాగండి.
సరే లోపల పోదాం, సరే లోపల పోదాం. చూసావా ఏమైనా అయిందా? ఏం కాలే. నువ్వు భయపడి చచ్చావు. నువ్వు మగాడు ఎంత ఆవేశంగా ఉన్నా ఆడది భుజం మీద చేసి సవరిచ్చిందనుకో వాడు చల్లబడిపోతాడు. ఎంత చల్లబడతాడంటే ఐస్ కూడా అంత చల్లబడాడే, అంత చల్లబడిపోతాడు. ఆడదాని చేతిలో ఉన్న మహత్యం అదే నీ కుప్పులో నా మల్లెపూలు. నేర్చుకోవడానికి చాలా ఉంది. సూపర్ మరి సూపర్ లేకపోతే ఎలా ఉంటానేంటి? పోలోపటికి చెప్పడానికి వచ్చింది మాకు తెలియదు. ఏంటి? ఊరు నుండి మా నాన్న వచ్చాడు. నమస్తే మామయ్య గారు. నువ్వు మరీ అంత మర్యాద ఇవ్వకమ్మా, భయం వేస్తుంది. ఎందుకు మామయ్య భయం? ఒక పులి జింకకు మర్యాద ఇస్తే జింకకు భయం వేయదా అమ్మా? నా కొడుకు కోసం వచ్చానమ్మా. ఏంటి మామయ్య పని? 2 రోజుల్లో పండగ ఉంది, అబ్బాయిని పుట్టింటికి తీసుకెళ్దామని. అది కూడా నువ్వు పర్మిషన్ ఇస్తే. పంపించడానికి నాకేం అభ్యంతరం లేదు మావయ్య, కానీ మీ కొడుకు ప్లేస్ లో మిమ్మల్ని పెట్టి ఇంటి పనులు చేస్తే బాగుంటుందా లేదా అని ఆలోచిస్తున్నా. వద్దమ్మా, అటువంటి ఆలోచన రానియొద్దు. ఈ ఎద వస్తే ఏంటి, రాకపోతే ఏంటి? నాన్న నీ మూకిడి కింద మంట తీద్దాం అనుకుంటే అది నా మూకిడి కింద అంటిస్తుంది. నువ్వు వచ్చినా రాకపోయినా నష్టమే లేదు అమ్మా. నేను వెళ్ళొస్తాను. సరే మావయ్య. బతుకుంటే ఫోన్ చేయి, బతుకు భారం అనిపిస్తే ఫోన్ చేయనా నాన్న? అసలు ఆ విషయమే నాకు తెలియదు. అయిపోయిందా? సెంటిమెంట్ ముత్యాల సిబ్బ సినిమాలు అయిపోయిందా లేకపోతే నా బోయపాటి సినిమా చూపిస్తున్నా? లోపడిపో. ఇప్పుడు ఏమైంది? నా మీద చేయెత్తుతున్నావు. ఏమైంది? పాలు పొంగిపోయి నన్ను కొట్టడానికి వస్తున్నాడు అక్క. కొట్టడానికి వస్తున్నాడా? వాడు కొట్టక ముందే వాడే నువ్వు కొట్టి. మొగుడిని కొడితే ఇది బాగోదేమో అక్క. నీ మొగుడు నువ్వు కొట్టావు అనుకో, నా పెళ్ళాం నన్ను కొట్టిందని అందరికి చెప్పాడు అనుకో, పెళ్ళాం చేతిలో తన్నులు తింటావురా వెదవా అని చెప్పి వాడినే తూ అంటారు. వాడు నీ మొగుడు నిన్ను కొట్టాడు అనుకో, నా మొగుడు నన్ను అందరు కొట్టారు అని అందరికి చెప్పావు అనుకో, పెళ్ళాన్ని కొడతావురా వెదవా అని వాడినే తూ అంటారు. ఎటు వెళ్ళినా వాడినే తూ అంటారు. కాబట్టి విన్నింగ్ ఛాన్స్ నీకే ఎక్కువ ఉన్నాయే. రాను రాను నీకు మైండ్ పని చేయటం లేదే. రోజు రోజుకి సోమరి బదులు తయారవుతున్నావు. నేను 4 పీకుతాను కానీ. కొట్టేసానక్క, లేచి కొడతాడేమో అక్క. ఏం భయపడు, వాడు లేవు ముందు కొళ్ళు మొచ్చుకుని ఇంకా 4 వేసి. మళ్ళీ కొడతాడేమో అక్క. ఏం కొట్టడు. ఇప్పుడు నా మొగుడు నన్ను కొట్టాడు అన్నారు. ఓయమ్మో ఓయమ్మో, నా మొగుడు నన్ను కొట్టేశాడే. సమాజంలో మానవుతున్న మొగాళ్ళే లేరా? లేదా కళ్ళారు కొట్టడానికి? కుక్కలా కొట్టించి కుక్కర్లో అరిచింది ఏంటిది? నేనేంటో నీకు తెలియజేస్తానే. కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే. ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాన్ధికం. ఈ గల్లీలో నాతో పాటు ముగ్గేసేవాడు లేడే అనుకున్నా, నాకు తోడు దొరికాడు. ఏ రాంబాబు, ముగ్గు అలా కాదు రాంబాబు వేసేది, చుక్కలు ఇలా లైన్ లో పెట్టాలి. చాలా మంచిదని చేసుకున్నాను. అదంత సాటిస్ఫై నాకు తెలియదు సాకర్. నీ పిల్లం మంచిదే, నా పిల్లం మంచిది కాదు. నా పిల్లం డైరెక్షన్ లో నీ పిల్లం సినిమా సూపర్ హిట్ అయింది, నీ సినిమా ప్రసాద్ ల్యాబ్ లోనే ఆగిపోయింది. దీన్ని మనం దేన్ని ఏం చేయలేం. కూర్చొని ముగ్గే. నెక్స్ట్ సంక్రాంతి ముగ్గుల పోటీలో మనకి బెస్ట్ ప్రైజ్ రావాలి, దాని మీద దృష్టి పెట్టు. చూసావే, ఒకటే దెబ్బతో నీ మొగుడు పప్పులు ఉప్పు లేని కారం లేని లాగా ఎలా తప్పుపడిపోయాడు. అర్థమైందా? మగాడు మనల్ని తొక్కాడు అనుకో 2 అడుగులు లోతులు వెళ్తాం. ఆడది మగాడిని తొక్కిందనుకో పాతాళానికి వెళ్ళిపోతాడే. బోరేసి వెతికినా దొరకడే. ఇక రండి నీ మొగుడిని. మళ్ళీ ఎందుకు అక్క కొట్టడం? అది గాయపడిన పులియే. పులి గాయపడినప్పుడే 2 తగిలియాలి. మళ్ళీ గాయం మానింది అనుకో మళ్ళీ ఎదురు తిరుగుద్దే. లేకపోతే భయం ఉంటది, లేకపోతే భయం ఉంటది. వేస్తే 4 వేస్తే ముగ్గు సరిగ్గా అమ్మా 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 అమ్మా, మీ ఆయనకి ముగ్గేయడం నేను నేర్పిస్తానుగా. నేను నేర్పిస్తా, ఒక 2 రోజులు టైం ఇయ్యమ్మా. నేర్పి వాడికి. మన భారతంలో కౌరవులు పాండవులు రాజాలురా. ఈ కొండ వీటికి
రాజసింహుడొక్కడే రాజురా. నా చిన్నప్పుడు నన్ను టీచరు నువ్వు పెద్దయ్యాక ఏమవుతావురా అని అడిగింది. నేను బిజినెస్ మ్యాన్ ని అవుతాను టీచర్ అన్నాను. అది నిజం చేయడానికి నేను బిజినెస్ స్టార్ట్ చేశాను. నేను బట్టల బిజినెస్ స్టార్ట్ చేస్తే కూరగాయల రేట్ పెరిగింది. నేను కూరగాయల రేటు స్టార్ట్ చేస్తే చికెన్ రేట్ పెరిగింది. ఇలా బిజినెస్ మీద బిజినెస్ చేయడం వల్ల నాకు వడ్డీ మీద వడ్డీ బారు వడ్డీ పెరిగింది నా ఐటమ్. ఇది దండం పెడతా దేవుడా, ఒక్క కస్టమర్ని పంపించు, లేకపోతే బిజినెస్ అనే థీమ్ వేస్ట్ అయిపోతుంది, ఐటమ్ అనే మేనేజం వేస్ట్ అయిపోతుంది. కస్టమర్ వచ్చేస్తుంది. నా బిజినెస్ వర్కౌట్ అయింది. పొద్దునే కత్తి లాంటి ఫిగర్ తో పడి చెప్పు నా ఐటమ్ నీకేం కావాలి? ఏంటి ఐటమ్ అంటున్నావు? ఐటమ్ అనేది నా మేనేజం. నీకే ఐటమ్ కావాలని అడుగుతున్నాను. ఐటమ్ నాకు డైలీ యూజెస్ కోసం కొన్ని ఐటమ్స్ కావాలి. నువ్వు డైలీ ఏం యూజ్ చేస్తావు నాకేం తెలిసిన ఐటమ్. వాట్ యు మీన్? ఈ డైపర్ తీసుకోండి. డైపరా? నాకు ఇంకా పెళ్ళే కాలేదు. ముందు నువ్వు డైపర్ తీసుకో, తర్వాత నేను పెళ్లి చేస్తానులే. అంటే ఒక డైపర్ కోసం నేను పెళ్లి చేసుకోవాలా? పోనీ 2 డైపర్లు తీసుకో. దీని మీద మంచి స్కీమ్ కూడా ఉంది నా ఐటమ్. ఏంటది? 2 డైపర్లు కొంటే ఒక పిల్లోడు ఫ్రీ. పిల్లోడు ఏంటి? నువ్వు అందంగా ఉన్నావు, నేను వయసులో ఉన్నా, నువ్వు అంటే పిల్లోడు అని వచ్చేస్తాడు. అసలు ఏం మాట్లాడుతున్నా నాకు అర్థం కావట్లేదు. నీకు అర్థమైందని నాకు అర్థమైంది. క్లారిటీ కోసం ఎదురు చూస్తున్నావు దొంగ. నువ్వు చాలా ఎక్స్ట్రా చేస్తున్నావు. ఏం చేస్తాను మేడం, నేను స్కిట్ రాసుకునేటప్పుడు మామూలుగానే రాసుకుంటున్నా ఐటమ్. ఎక్స్ట్రా జబర్దస్త్ అనేసరికి డైలాగ్ కొద్దిగా ఎక్స్ట్రాగా వెళ్ళిపోతున్నాయి. నీ ఎక్స్ట్రా లాపి నన్ను ఇంప్రెస్ చేసే ఐటమ్స్ ఏమైనా ఉన్నాయా చెప్పు. మీరు అలా మాట్లాడకండి మేడం, నేను రొమాంటిక్ అయిపోతా. వీళ్ళు బిజినెస్ థీమ్ ఇచ్చి నన్ను ఇక్కడ నిలబెట్టారు కానీ ఐటమ్ బేసికల్ గా నేను మంచి రొమాంటిక్ వెళ్ళాను తెలుసా నా ఐటమ్. నువ్వు రొమాంటిక్ అవడం కాదు, నా బాయ్ ఫ్రెండ్ రొమాంటిక్ అవడానికి ఏదైనా మంచి చాక్లెట్ ఉందా? నీ బాయ్ ఫ్రెండ్ ఇంకా చాక్లెట్ తింటున్నాడా? అవును. అయితే ఇమీడియట్ గా బాయ్ ఫ్రెండ్ ని మార్చుకుని ఐటమ్. ఎందుకు? వాడు తినాల్సింది తినడం మానేసి చాక్లెట్ తినుకుంటూ కూర్చున్నాడా ఐటమ్ కాడాడు. పనికి మాల ఎదోళ్ళందరూ బిజినెస్ చేస్తే ఇలాగే ఉంటుంది నా ఐటమ్. పొద్దున బోని కొట్టి వెళ్ళమంటే నా మేనేజర్ నాకే కొట్టి వెళ్తుంది నా ఐటమ్. అరే తమ్మి, సరే గడ్డంకి ఇక్కడ సెలూన్ షాప్ ఎక్కడ ఉన్నదిరా బాయ్? పక్క గల్లీ ఉంది చూడు, ఈ గల్లీ. ఐటమ్లు అమ్మితే బిజినెస్, అదే ఐటమ్లు వాడితే సెలూన్ షాప్. నాకు దగ్గర బ్రష్ ఉంది, పేస్ట్ ఉంది, చైర్ ఉంది, కస్టమర్ కూడా. సార్ ఇదే సార్ సెలూన్ షాప్. సెలూన్ షాపా? అవును సార్. సెలూన్ షాప్ ఏంద్రా బాయ్ ఇట్లున్నది? నాదంతా కార్పొరేట్ స్టైల్ సార్. కార్పొరేట్ స్టైల్ అంత చిత్రం చేస్తారు. ఏమ్రా బాయ్ సీల్లని ఇప్పుడు తీస్తున్నావు? సార్ నాదంతా ఫ్రెష్ ఐటమ్ సార్. నాది నా చెప్పాను కదా నాదంతా కార్పొరేట్ స్టైల్ అని. కార్పొరేట్ స్టైల్ అంత చిత్రం చేస్తారు. అరే మీ కార్పొరేట్ లో కనీసం కచ్చిపోయారా బాయ్? ఓ సార్. హలో ఎక్స్క్యూజ్ మీ మేడం. రండి మేడం, రండి. ఏంద్రా బాయ్ కాయ కట్ చేసి నా కళ్ళ మీద పెట్టినావు? మేడం మిమ్మల్ని ఎక్కడో చూసినట్టున్నాను మేడం. నేను రష్మిని, జబర్దస్త్ యాంకర్ ని. ఓ అవును కదా, మీరు ఫుల్ డ్రెస్ వేసుకొని వచ్చేసరికి గుర్తుపట్టలేకపోయాను ఐటమ్. మీరు అందరు జబర్దస్త్ టీమ్ లీడర్ తో ఫ్రీగా ఉంటారు, మాతో కూడా కొద్దిగా ఫ్రీగా ఉండొచ్చు కదా మేడం. అది అంతా యాక్టింగ్. ఇది కూడా యాక్టింగ్ అనుకోండి. సార్ నీ సేవింగ్ తీస్తాను సార్. 1 సెకండ్ సార్, కొద్దిగా నోడతారు. తమ్మి నోట్ల నీళ్ళు పోసినవేంద్రా బాయ్? గడ్డం నానేంది, లోపల వేరు నానితేనే కదా గడ్డం తీసేది. అంత చిత్రం చేస్తారు. చెప్పండి మేడం మీకేం కావాలి? నాకు నెయిల్ పెయింట్ ఉందా? నెయిల్ పెయింట్ నా దగ్గర పెయింట్ ఉంది మేడం. మేడం ధర తక్కువ, నాణ్యత ఎక్కువ. మీ నెయిల్ అయినా ఉడుతుందేమో కానీ ఈ పెయింట్ మాత్రం ఊడుతుంది మేడం. కావాలంటే మీ మీద ఏం మాట్లాడుతున్నావు? పెయింట్ గింట్ అనుకో. హలో అనసూయ, ఏంటి డ్రైవర్ కావాలా? ఇప్పటికిప్పుడు డ్రైవర్ కావాలంటే ఎక్కడ దొరుకుతారు అనసూయ? డ్రైవర్ రెడీ మేడం, డ్రైవర్ రెడీ. నేను మంచి హెవీ లైసెన్స్ ఉన్న డ్రైవర్ని మేడం. ఇగో కాసేపు మూసుకుంటావా? డ్రైవర్ గీవర్ అనుకుంటూ పగలే. అనసూయ నిన్ను కాదు. ఏంటి అనసూయ, డాన్స్ అని కూడా కన్ఫర్మ్ చేయకుండా నువ్వేం చేస్తున్నావు? అన్ని నేనే చూసుకోవాలా? ఐ యామ్ ఎ డిస్కో డాన్సర్. దేవుడా తిరుమల దేవుడు. అనసూయ డాన్సర్ కూడా కన్ఫర్మ్ అయిపోయాడు. నువ్వు ప్రోగ్రామ్ కన్ఫర్మ్ చేసుకున్న ఐటమ్. అసలు నువ్వేం చేస్తున్నావురా? డ్రైవర్ అంటావు, డాన్సర్ అంటావు, ప్రపంచంలో నువ్వు చేయలేని పని అంటూ ఏదైనా ఉందా? ఉంది మేడం. ఏంటది? నేను తల్లిని కాలేదు మేడం. స్టూపిడ్, ఐ హేట్ యు. స్టాప్. అరే తమ్మి నాకు గడ్డంకి రాబాయ్, నేను పెళ్లి పోవాలి. అనవసరంగా కమిట్ అయ్యాను. మేడం రండి మేడం. ఏం కావాలి మేడం? నా మొగుడు కావాలి. దొరుకుతాడు మేడం, 30% డిస్కౌంట్. దొరికిండు. ఓ నీ మొగుడా? ఏం రా తమ్మి మొత్తం నా పిల్లం లెక్కన కొడుతున్నావు? పిల్లాన్నేరా నేను. ఏందా నువ్వు? ఏంద్రా సేవింగ్ క్రీమ్ పేస్ట్ వాసన వస్తుంది?
పిచ్చిదానా కార్పొరేటర్ అంతా పేస్ట్ చేసే గీక్తారు తెలుసా నీకు? నువ్వు నా చేతిలోనే అవలగాడు అవుతా అనుకున్నావు, అందరి చేతిలో అవలగాడు అవుతున్నావు. చైనా బజార్లో ఎవరైనా షేవింగ్ చేసుకుంటారా? నేను అదే చెప్పానక్క. అక్క నేను అదే చెప్పా. చైనా బజార్ లో సేవింగ్ చేయకూడదా, చైనా బజార్ లో మసాజ్ చేయకూడదా అన్నాడు అక్క. కాసేపు అయితే బాగా మసాజ్ కూడా స్టార్ట్ చేసేవాడిని అక్క. నాకు ఇంట్లో మసాజ్ చేయమంటే చేయవు కానీ వీడికొచ్చి శాండ్విచ్ మసాజ్ కావాలి. కాదే అర్థం చేసుకోలచ్చి. అరే దారికారు లెక్క తిరిగట్టోని. అబ్బా నష్టమైపోతావురా నువ్వు. నేను ఎందుకు నాశనం అవుతా? టీమ్ ఇచ్చిన వాళ్ళు నాశనం అవుతారు, బిజినెస్ టీమ్ ఇచ్చిన పురుగులు పడతారు. నేను పట్టింది దండం పెడతారు. బిజినెస్ టైం చేద్దాం అనుకుంటే మళ్ళీ ఫ్యామిలీ టీమ్ అయిపోయింది. సిటీలో నీళ్ళే కరువు అయిపోయాయి అనుకున్నా, రూమ్ దొరకడం కూడా కరువు అయిపోయింది. అలా అయిపోయింది సిటీ, జనాలు ఎక్కువ. ఇక్కడేదో టూలెట్ ఉన్నట్టుంది. ఎవరండి ఇంట్లో? ఏం కావాలి? ఈ ఇల్లు నా ఇల్లే, రెంట్ 20,000. సింగిల్ రూమ్ కి 20,000 ఏంటి సార్? నా ఇల్లు నా ఇష్టం, నచ్చితే ఉండు లేకపోతే దుబాయ్. వెళ్ళిపోతాం. ఏమండి కాఫీ? ఇప్పుడు ఉంటారు. ఏ స్వప్నలోకాల సౌందర్య రాశి నా ముందుకొచ్చింది కనువిందు చేసి, తేనీలి మేఘాల సౌధాలు విడిచి ఈ నేల నడిచింది ఆ మెరుపు వచ్చి. సార్ ఇంతకు ముందు రెంట్ ఎంత అన్నారు? 20,000. ఇదిగో 2 నెలలు అడ్వాన్స్ 40,000 తీసుకోండి. రెంట్ ఎక్కువ. ఇంతకు ముందు రెంట్ ఎక్కువ అనిపించింది సార్, ఇప్పుడు ఎక్కువైనా పర్లేదు అనిపిస్తుంది. ఇదిగో 1 నెల ఉండి వెళ్ళిపోతాను, 2 నెలలు ఉండి వెళ్ళిపోతాను అంటే కుదరదు, కనీసం 6 నెలలు ఉండాలి. సార్ మీరు నన్ను మేడబెట్టి బయటికి గంటనని వెళ్ళాను సార్. ముందు ఒకటి అలాగే సంవత్సరం ఉంటానని చెప్పి 15 రోజుల తర్వాత బెంగళూరు ట్రాన్స్ఫర్ అయిందని వెళ్ళిపోయాడు. నాకు బెంగళూరు ట్రాన్స్ఫర్ అయినా కలకత్తా ట్రాన్స్ఫర్ అయినా ఈ ఇంటి నుంచి అప్ అండ్ డౌన్ చేస్తాను కానీ అక్కడ మాత్రం వెళ్ళాను సార్. వెరీ గుడ్ వెరీ గుడ్. ఆ సామాన్లు తీసుకో, ఇల్లు రూమ్ లో సర్దుకో. థ్యాంక్ యూ సార్. సుభద్ర నేను ఆఫీస్కి వెళ్ళి వస్తాను. ఏమండి ఈ రోజు మన పెళ్లి రోజు కదండి, ఈ రోజున ఆఫీస్ కి లీవ్ పెడితే ఎటైనా బయటకు వెళ్ళొచ్చు కదా. అసలు ఒక్క రోజు సెలవు పెడితే ఆఫీస్ కి 1500 కట్ చేస్తారే, అవసరమా? అంటే మీకు పెళ్ళాం కంటే సంపాదన ఎక్కువ. ఎవరికైనా సంపాదన ఎక్కువే. ఇంట్లో కూర్చొని భార్య వంక చూస్తే ఏమొస్తుంది? సైడ్ తప్ప. సాయంత్రం 1 గంట ముందు వస్తాలే. అది కాదు. ఏమండి నైట్ డిలే ఎందుకు వేస్ట్? ఏంటో గంట ముందు వస్తానని చెప్పి వెళ్ళిన వ్యక్తి ఇంకా రాలేదు. భార్య కంటే సంపాదన మీద ఎక్కువ ధ్యాస. సుభద్ర గారు. ఏంటి సారంగపాణి గారు? మీ ఆయన ఇంకా రాలేదా? రాలేదండి. ఏంటో ఉన్నవాడికి అరగని బాధ, లేని వాడికి ఆకలి బాధ. ఏదో అన్నారు? ఏం లేదండి, మా మగవాళ్ళు పెళ్లి అవ్వలేదనుకో, పెళ్లి కాలేదని బాధపడతారు. పెళ్ళైన తర్వాత పెళ్లి రోజు నెగ్లెక్ట్ చేస్తారు. సుభద్ర గారు మీరేం బాధపడకండి, మీకు ఏదో ఒక రోజు మంచి రోజు వస్తుందని నా నమ్మకం. ఇంకేం మంచి రోజులు సారంగపాణి గారు. బోయవాని వేటకి గాయపడ్డ కోయిలలా తయారైంది నా జీవితం. అలా అనకండి సుభద్ర గారు. ఆ గాయపడిన కోయిలు ఏదో ఒక రోజు వసంత కోయిల కొమ్మ మీద కూర్చొని కూ కూ అంటదని నా నమ్మకం. సుభద్ర గారు ఒక్క నిమిషం. ఏంటండి ఇది? స్వీట్ బాక్స్. ఈ రోజు మీ పెళ్లి రోజు అని చెప్పి గుడికి వెళ్ళి పక్కనే స్వీట్ షాప్కి వెళ్ళి స్వీట్ తీసుకొని వచ్చాను. ఈ స్వీట్ తినండి. అబ్బా కట్టుకునేవాడేమో కష్టాలు చూపిస్తున్నాడు, పరాయి వాడేమో ప్రేమను పంచుతున్నాడు. అసలు నాకేమవుతుంది? నాకు అసలు కన్ఫ్యూజన్ గా ఉంది. సుభద్ర గారు ఇంత పెద్ద మాటలు ఎందుకండి? ఏమన్నా తిన్నారా? మా ఆయన తిన్న తర్వాత తింటాను. ఇంతకీ మీరు తిన్నారా? మీరు తిన్న తర్వాత తిందామని. ఏం మదన పడుతున్నాడు రా పాపం. ఏమే ఆఫీస్ లో కొంచెం లేట్ అయింది, నేను ఆఫీస్ లోనే తినేసి వచ్చాను. నువ్వు తిన్నావుగా? బా టైర్డ్ అని పడుకుంటానే. 2 గంటల నుంచి నేను మీకోసం ఎదురు చూస్తున్నాను, కానీ మీరు నాతో 2 నిమిషాలు మాట్లాడకపోతున్నారా? ఆయన చూడండి 4 గంటల నుంచి నా కోసం ఎదురు చూస్తున్నాడు. నువ్వు నా గురించి వెయిట్ చేస్తున్నావు అంటే తప్పులేదు, నువ్వు నా భార్య కాబట్టి.
సారంగపాణి నీ గురించి ఎందుకు వెయిట్ చేస్తున్నా నాకు అర్థం కావటం లేదే. ఆ బాక్స్ అంటే స్వీట్ బాక్స్. మీరు పెట్టాల్సిన స్వీట్ ఆయన పెట్టాడు. మీరు చెప్పాల్సిన పెళ్లి రోజు శుభాకాంక్షలు ఆయన చెప్పారు. కనీసం మీరు నాకు ఫోన్ చేసి కూడా పెళ్లి రోజు శుభాకాంక్షలు చెప్పలేదు కదా. నేను ఫేస్బుక్ లో మన ఇద్దరు ఫోటో షేర్ చేశాను కదే. బ్రదర్ బాబురా, ఫీలింగ్స్ అనేది ఫేస్బుక్ లోనో వాట్సాప్ లో షేర్ చేసుకునేది కాదు బ్రదర్ బాబురావు. ఫేస్ టు ఫేస్ చేసుకో. దాన్నే ఫీలింగ్స్ అంటారు. నువ్వు నాకు చెప్పడం ఏంట్రా? అయినా నా భార్యతో షేర్ చేయడం నీకు సంబంధం ఏంటి? ఒక మనిషి బాధ్యత తప్పినప్పుడు ఆ బాధ్యతను ఇంకో మనిషి తీసుకుంటాడు బాబురావు. ఇది ప్రపంచం చెప్పిన నీతి. నీతి కాదురా, దాన్ని భూతం అంటారు. ఏమండి, ఆయన నా మీద మానవత్వం చూపిస్తే మీరు ఆయన మీద దుర్మార్గత్వం చూపిస్తున్నారా? దుర్మార్గం అంటావే నువ్వు? ఒక్క క్షణం నా ఇంట్లో ఉండని వీళ్ళదు, బయట పోరా. నేను చేసిన తప్పేంటి? ఒక మనిషి బాధలో ఉన్నప్పుడు స్పందించడం తప్ప? ఎందుకు వర్షిస్తున్నావని మొబ్బుని అడిగితే మొబ్బు ఏం సమాధానం చెప్తుంది? ఎందుకు పరిమిస్తున్నావని పువ్వుని అడిగితే పువ్వు ఏం సమాధానం చెప్తుంది? అలా స్పందించడం వాటి గుణం, ఇలా స్పందించడం ఈయన గుణం. పనికి మాలితాల్లో ఉండేదిరా నా పిల్లం. ఇప్పుడు పరుచూరు బ్రదర్స్ డైలాగులు చెప్తుందిరా. ఒక్క క్షణం కూడా ఇక్కడ నాకు వెళ్ళలేదు. వెళ్ళండి బయటికి. బాబురావు వెళ్ళిపోతాను, కానీ వెళ్లే ముందు ఒక మాట చెప్తాడు. భార్య అంటే బానిసే కాదు, భార్య అంటే ఒక బాధ్యతని ఇప్పటి నుంచైనా గుర్తించు. ఏమే అదే సుభద్ర, వచ్చే సుభద్ర. డాక్టర్, మీరు అర్జెంట్ గా రండి. ఏమైంది? ఏమైందో తెలియదండి, పడిపోయింది సార్. సారంగపాణి, సారంగపాణి, సారంగపాణి. ఆవిడ తన భర్తను కలరిస్తుంది. దాని మగుడు నేనంటే. మరి సారంగపాణి ఎవరు? బంధువా? అది బంధువు కాదండి, ఆడో రా బంధువు అండి. ఆడో రా బంధువు అండి. ముందా సారంగపాణి పిలవండి. నేను పిలవనండి. ఆయన నేను పిలవాలి. సారంగపాణి ఇప్పుడు రాకపోతే మీ ఆవిడ కోమాలోకి వెళ్తుంది, నువ్వు జైల్లోకి వెళ్తావు. జైలా? జైలు. ఆడవాళ్ళ కేసులో అసలు బెయిల్ కూడా ఉండదు. వెళ్తావా జైలుకి? ఎక్కడ ఉన్నాడు, నేను ఎలా తీసుకురాగలను సార్? ఇక్కడున్నా సారంగపాణి, ఒకసారి మా ఇంటికి రారా ఒకసారి. బ్రదర్ బాబురావు నేను రాను. అంటారు నువ్వు. బాబురావు మర్యాద రిక్వెస్ట్ చేసుకెళ్ళు, ఇష్టం వచ్చేట్టు కొట్టుకో. నేను రాను బ్రదర్ బాబురావు, నా బతుకు నన్ను బతుకు నువ్వు వెళ్ళిపో. సార్ బాబు గారు తమరు కొద్దిగా రికమెండ్ చేసి పంపించండి సార్. ఓదార్చడం తప్ప నేను గమనిస్తున్నాను. తప్ప ఏ తప్ప? పెళ్లి శుభాకాంక్షలు చెప్పడం తప్ప? నువ్వు మనిషి వాడు కట్టి తింటావా? తప్పంతా రాదే సార్. సారంగపాణి సార్, మనిషి అన్నాక తప్పులు చాలా చేస్తారు, నువ్వేమనుకోకుండా వెళ్ళి పాపం ఆ పెట్టిన ఓదార్చినప్పుడు వెళ్ళు. బ్రదర్ బాబురావు నువ్వు పిలుస్తున్నాను రావట్లే, బాబు గారు చెప్పానని వస్తున్నా. ఇంకోటి గుర్తుపెట్టుకో బాబురావు, ఇల్లు అతను ఖాళీ చేసినట్టే నిన్ను పోలీసులు పట్టి చంపేస్తాను చేస్తారు. అతను అప్పుడు ఆ ఇంట్లో ఉంటాడు, నువ్వు వెళ్ళు. నా భార్య దగ్గరికి ఈడు చెయ్యి పట్టుకొని నేనే తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. సుభద్ర సుభద్ర సుభద్ర, అరే అరే అరే, దాని పైన పడకరా. పడాలి. ఇప్పుడు ఆవిడకి ఆయన స్పర్శ చాలా అవసరం. మరి నా స్పర్శ ఇప్పుడు అనవసరం. ఇదొక పనికి వాళ్ళ స్పర్శ, ఇదొక పనికి వాళ్ళ స్పర్శ. సుభద్ర సుభద్ర, సారంగపాణి గారు ఎలా ఉన్నావు సుభద్ర? మీరు వచ్చేసరిగా బాగానే ఉంటారు సుభద్ర గారు. సుభద్ర, నేను ట్రైన్ లో ప్రయాణికులు లాంటి వాడిని. ఒక స్టేషన్ లో ఎక్కిన ఇంకో స్టేషన్ లో దిగిపోవాలి సుభద్ర. సారంగపాణి గారు, నేను కూడా మీతో పాటు కలిసి అదే స్టేషన్ లో దిగిపోతాను సారంగపాణి గారు. టైం ఎంత అవుతుంది అంటే సరిగ్గా చెప్పలేను దానివి రైమింగ్ లో డైలాగులు మీద డైలాగ్ చెప్పేస్తున్నావంటే నువ్వు. అమ్మో ఎంతసేపు ఉంటే చాలా ప్రమాదం. నువ్వు బయటకు వెళ్ళరా. రావే నువ్వు. ఏమండి, మీకు దండం పెడతానండి. నా లైఫ్ లో మిమ్మల్ని ఏ కోరిక కోరలేదండి, ఒక్క కోరిక కోరుతానండి. నా చెయ్యి ఆయన చేతిలో పెట్టినండి, ఆయనతో పంపించేయండి. మాకు పుట్టబోయే బాబుకి బాబురావు అని మీ పేరు పెట్టుకుంటానండి. పేరు పెట్టుకుంటాను. ఆవిడతో పుట్టిన బిడ్డకి నా పేరు బాబురావు అని పెడతావు నువ్వు. సచ్చినా సరే అని నీకు కలపడం. కలపకపోతే మీ ఆవిడ ఇప్పుడు కోమాలోకి వెళ్తుంది, నువ్వు జైల్లోకి వెళ్తావు. వెళ్తావా జైలుకి? వెళ్ళు మరి. అసలు నువ్వు డాక్టర్ ట్రీట్మెంట్ చేయడానికి వచ్చావా, టార్చర్ పెట్టడానికి వచ్చావురా నువ్వు? అసలు వాళ్ళిద్దరు టార్చర్ కంటే నీ టార్చర్ ఎక్కువైపోయిందిరా నాకు. నాకు జైలు వద్దు, అది వద్దు. రే పనికి మానోడా, ఇలా రారా. అదే
అలాంటి పరిస్థితి రాకూడదురా. 1/2 కేజీ స్వీట్ ఇచ్చి అర్ధాంగం చేసేసుకున్నావు కదరా. ఆ? నాకు ఈ బంపర్ ఆఫర్ కూడానా? వాళ్ళ అబ్బాయికి నీ పేరు పెడతాడు, ఫీల్ అవుకో. అబ్బాయికి నీ పేరే పెడతాం బాబురావు. బాబురావు వెళ్ళాం. వాళ్ళిద్దరిని కలిపి నువ్వు చరిత్రలో మిగిలిపోయావు బాబురావు. ఏయ్, నేను చరిత్రలో మిగిలిపోలేదురా, ఒంటరిగా మిగిలిపోయాను. నీ వల్లే కదరా. నేనేం చేశాను బాబురావు? ట్రీట్మెంట్ చేయడానికి వచ్చి వాళ్ళిద్దరిని ఏకం చేసి నన్ను ఏకాకం చేస్తాను నువ్వు. రేయ్! చందమామ కన్ను గొట్టి సంధ్య వేళ సిగ్గు మల్లె పూలు పెట్టే చీకటేళ మంచి కాడుంది రావే పంచదార మా పటేళ. అదేంటి హాఫ్ సాంగ్ వేసావు? ఫుల్ సాంగ్ వేస్తే కరెంట్ బిల్ వచ్చి మీ అయ్యా కడతాడా? కరెంటు బిల్లు కూడా కట్టలేనోడివి నన్నెందుకు కట్టుకున్నావు? తాళి కట్టిన తర్వాత ఇన్ని కట్టాల్సి వస్తుంది నాకేం తెలుసు? అమ్మో, కరెంట్ బిల్లు, వాటర్ బిల్లు, కేబుల్ బిల్లు, రేషన్ బిల్లు, గ్యాస్ బిల్లు, ఇన్ని బిల్లులు కట్టాల్సిన తెలిసి ఉంటే అసలు తాళే కట్టేవాడిని కాదు నేను. మీ మొగాలు ఎలాంటి వాళ్ళంటే సిగరెట్ తాగితే పొగ రావాలి గాని క్యాన్సర్ రాకూడదు అంటారు. మందు తాగితే మత్తెక్కాలి గాని లివర్ పాడవకూడదు అంటారు. మామూలు కాదు మీరు. అయినా చేపన్నాక ముళ్ళు, సంసారం అన్నాక బిల్లు ఉంటాయి. అర్థమైంది లేవే. ఏమర్థమైంది? నా పాడే కట్టేంత వరకు నేను బిల్లు కడుతూనే ఉండాలని అర్థమైందిగా. అది మరి. పెళ్లి చేసుకునేటప్పుడు శోభనం ఒకటే ఫోకస్ లో ఉంటది, మిగతావన్నీ అవుట్ ఫోకస్ లో ఉంటాయి. పెళ్ళై కొన్ని రోజులు అయిన తర్వాత మిగతావన్నీ ఆ ఫోకస్ లో వస్తాయి, శోభనేమో అవుట్ ఫోకస్ లో కనబడకుండా వెళ్ళిపోద్ది. జీవితం పాడగాను. మెసేజ్ ఎవరు? ఏంటి ఎవరితోనో చాటింగ్ చేస్తున్నట్టున్నావు? నా గర్ల్ ఫ్రెండ్ తో. నీకంత సీన్ లేదన్న విషయం నాకు తెలుసులే. నాకు అందం లేదా, వయసు లేదా? నీ దగ్గర బడ్జెట్ లేదు. పెళ్ళైన మొగాడు గర్ల్ ఫ్రెండ్ మెయింటైన్ చేయాలంటే వాడు మినిమం శాలరీ ₹1,00,000 ఉండాలి. అంతే కరెక్ట్. అది నీకొచ్చే శాలరీ ఎంత? 15,000. కాబట్టి నీకు గర్ల్ ఫ్రెండ్ మెయింటైన్ చేసే ఛాన్స్ లేదు నాన్న. ఏమో వర్షాన్ని చూసి వర్షపాతం నమోదు చేసినట్టు శాలరీని బట్టి మొగుడు క్యారెక్టర్ ని డిగ్రేడ్ చేస్తున్నారంటే మీరు మామూలు కాదే. మీరు మగాళ్ళు సైంటిస్టులు అన్ని కనిపెడుతుంటే మీరేమో స్టాటిస్టులు మమ్మల్ని కనిపెడుతున్నారా? పెళ్ళాలన్నాక పిల్లలు మాత్రమే కనిపెట్టడం కాదు, ఒక్కంత మొగులను కూడా కనిపెడుతూ ఉండాలి. అది తప్ప మీకేం చేత అవుతానే. మెసేజ్ ఎవరు? అదేంటి ఓతకి మెసేజ్లు వచ్చేస్తున్నాయి? డిగ్రీ ఫ్రెండ్స్ లేవే. పెళ్లికి ముందు అందరు టచ్ లో ఉన్నారు, పెళ్లి అయిన తర్వాత ఏ దరిద్రుడు టచ్ లో లేడు. పెళ్లి 5 సంవత్సరం అయిన తర్వాత అందరు మళ్ళీ టచ్ లోకి వచ్చారు, గ్రూప్ ఫామ్ అయ్యి. ఏమంటున్నారు మీ డిగ్రీ ఫ్రెండ్స్? ఏమంటారు? మంచు పర్వతం అందరు పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకున్న తర్వాత అది అగ్ని పర్వతం తెలిసి లగోజు అనుకుంటే అందరూ ఓదార్చుకుంటున్నారు. ఏమని ఓదార్చుకుంటున్నారు? ఏముంది, అందరు నోట ఒకటే మాట, ఆ రోజులే బాగుండే అని. అది మాత్రం నిజం, మాకు కూడా ఆ రోజులే బాగున్నాయి. హలో, మీకు ఆ రోజులు కాదు, మొగుడు వచ్చాకే మీ రోజులు బాగుంటాయి. మాకు తెలియదేంటి? కరెంట్ బిల్ వచ్చేసావా? ఇంకా రాలేదంటుకున్నా. ఏంటి ప్రతి నెలకు వచ్చా 300 వస్తుంది కరెంట్ బిల్, ఈ నెల ఏంటి 400 వచ్చింది? ₹100 ఎక్కువ వచ్చింది. ₹100. ఆమ్లెట్ తినేవాడికి ఏం తెలుస్తుంది నొప్పి? గుడ్డు పెట్టే కోడికి తెలుస్తుంది ఆ నొప్పి ఏంటో. 100 10 సార్లు బాత్రూమ్కి వెళ్ళడం గుర్తుంటది మీకు, కానీ బాత్రూమ్ లో లైట్ ఆపడం గుర్తుంటది మీకు. ఎందుకలా అరుస్తున్నావు? ఈసారి లైట్ ఆఫ్ చేస్తే వెళ్తాలే. నువ్వు గోకుతున్నావు అంటే అడుగుతున్నావు, అడిగిసావు. నాకు చీర కావాలండి. నీ మొగుడు సూపర్ మ్యాన్ ఏం కాదు, నువ్వు అడగగానే ఎగురుకుంటూ షాప్ కి వెళ్ళి చీర తీసుకొని రావడానికి. నీ మొగుడు కామన్ మ్యాన్. ఎప్పుడు చూసినా కామన్ మ్యాన్ అంటూ ఉంటావు. అసలు కామన్ మ్యాన్ అంటే ఏంటి? పెళ్ళాం ఏది అడిగినా కామ్ గా ఉండేవాడే కామన్ మ్యాన్. బంగారు కూరగాయలకి వెళ్తున్నా, ఎదురు రావా? ఆ జంటను చూసావా ఎంత అన్యోన్యంగా ఉందో? చిల్లక గోరింకల్లాగుంది ఆ జంట. వాడికి పెళ్ళై సంవత్సరమే అయింది. కరివేపాకి వేపాకి తేడా తెలియడానికి కొద్దిగా టైం పడుతుంది. వాడి పిల్ల ప్రేమగా బర్రెకి గడ్డేసినట్టు వాడికి గడ్డేస్తుంది, తర్వాత పాలు పిండడం స్టార్ట్ చేస్తుంది. ఆ పాలు ఎంత వరకు పిండుద్దంటే వాడు పాడు ఎక్కేంత వరకు పిండుతానే ఉంటది. అప్పుడు వాడికి అర్థమవుతుంది. ఏమని అర్థమవుతుంది? నేను భర్తను కాదు బర్రెని అని. అంతలో పాలాడే మొత్తం పాలు పిండేస్తుంది. నేను వాళ్ళ అన్నింటి గురించి చెప్పురా అంటే వేరే బర్రె ఫిలాసఫీలు చెప్తున్నావేంటి నువ్వు? నేను బర్రెం చేసుకుని గొర్రె అయినప్పుడు బర్రె ఫిలాసఫీ చెప్పక పురాణాలు చెప్తానే. యాదవ జీవితం, ఇది ఏదో జీవితమే. నీది ఏదో జన్మ. అది కూడా కరెక్ట్. నేను చేసుకుని నేను ఏదో జీవితంలో పడిపోయాను.
ఏ వెంకటేశం బాగున్నావా? బానే ఉన్నాను. నువ్వేంటి ఇలా వచ్చావు? చిన్న పని మీద వచ్చిన సౌజన్య లేదా? లేదు, పక్కింటి లేచిపోయి. వెంకటేశం లేకపోతే ఇంట్లో నువ్వు అది ఎక్కడ పోద్ది? ఇంట్లో తెస్తుంది. సౌజన్య, ఓ సౌజన్య, ఏంటక్క ఇలా వచ్చావు? ఒక గిలాసు చక్కెర బదులు ఈసెళ్ళే. అలాగే ఉండవేను. ఇంతకు ముందు ఉప్పు, పప్పు, చక్కెర అన్ని అడుగు తీసుకెళ్ళావు, మళ్ళీ తిరిగి ఇచ్చావా? అన్ని కలిపి ఒకటేసారి ఇస్తలే వెంకటేశం. అవునా? మీ ఆయన ఇంట్లో ఉన్నాడా? లేడు, పని మీద షాద్ నగర్ పోయిండు. మీ ఆయన వచ్చేంత వరకు నన్ను కూడా మీ ఇంటికి అడుగు తీసుకెళ్ళొచ్చుగా. ఏం మాట్లాడుతుంది? మైండ్ ఏమైనా దబ్బిందా? నువ్వు మాట్లాడేది ఏమైనా పద్ధతి ఉందా? పద్ధతి గురించి నువ్వు మాట్లాడు. నీ ఇంటి పక్కన కిరాణా షాప్ పెట్టుకొని 10 ఇళ్ళు దాటి నా ఇంటికి పప్పుకు ఉప్పుకు వస్తావు. పద్ధతి గురించి నువ్వు మాట్లాడతావు. నువ్వు అబ్బో, ఇరుగు పొరుగు అన్నప్పుడు ఇచ్చుకుంటారు, పుచ్చుకుంటారు. సంవత్సరం నుంచి పుచ్చుకోవడానికి సరిపోతుంది, ఇచ్చుకోవడానికి లేదు ఇక్కడ. వెంకటేశం, ఈ ఒక్కనే ఇల్లు లేదు, గల్లీల ఇల్లు ఉన్నాయి. పక్కింటికి వెళ్తానంటున్నావు కానీ కిరాణా షాప్ కి వెళ్తాను మాత్రం చెప్పట్లేదు. నేను ఉట్టేప్పటి నుంచి కిరాణా షాప్ కు పోలే వెంకటేశం. నువ్వు చెప్పినంత మాత్రం నేను పోతున్నా ఏంది? అమ్మో, ఈ పక్కనే ఎవరో కొత్తగా తినట్టు. ఓ చెల్లె, నేను ఈ పక్కనే ఉంటా, గిలాస చక్కెర బదిలీ అమ్మా. ఏదైనా అడగాలంటే ఎంతో కొంత పరిచయం ఉండాలి. ప్రధానమంత్రి నీకు పరిచయమా? అయినా ఆయన కోట్లు వేస్తలేవా నువ్వు? చూడు ఎంత క్యాలిక్యులేషన్ తో కాపురం చేస్తుందో. అదేమో దాని మొగుడు జీతాన్ని ఆదా చేస్తుంది, నువ్వేమో నా జీతాన్ని వృధా చేస్తున్నావు. నేర్చుకోవే కొద్దిగైనా. నేర్చుకుంటానులేండి. బంగారం ఏంటండి? కటింగ్ కి వెళ్తున్నా, ఎదురు రావా? ఇది పైత్యం పాడగాను, ఇది పైత్యం పాడగాను, దేన్ని పడితే దానికే ఎదురు రమ్మంటున్నాడు వీడు. చూసావా నువ్వు? కూరగాయలకి వెళ్ళినా, కటింగ్కి వెళ్ళినా ఏవే ఎదురు బంగారం అని భార్యనంత ప్రేమగా పిలుస్తున్నాడు. ఆయన ఆదర్శ భర్త అంటే. కూరగాయల పుచ్చులు ఉన్నట్టు మా మగాళ్ళలో కొంతమంది ఇలాంటి పుచ్చులు ఉంటారులే. అందరు పుచ్చులు, నువ్వు మాత్రం పురుషోత్తముడు. మరి ఇక్కడ ఆ విషయం అందరికి తెలుసు, నేను చెప్పాల్సిన అవసరం లేదు. అమ్మా, ఏనానా ట్యూషన్ అయిపోయిందా? వచ్చేసావా ఇంటికి? అయిపోయిందమ్మా. నాన్న, నాకు 10 రూపీస్ కావాలి, నేను చాక్లెట్ కొనుక్కుంటా. హోంవర్క్ చేసుకోపా. అమ్మా, నాకు తెలియదు, నాకు 10 రూపీస్ కావాలి, నేను చాక్లెట్ కొనుక్కుంటా. నువ్వు నాన్న, ఇదిగో నాన్న, నువ్వు చాక్లెట్ కొనుక్కో. ఐ లవ్ యూ మమ్మీ, ఐ హేట్ యూ డాడీ. నా జేబులోంచి 10 రూపాయలు తీసి వాడికిచ్చి వాడు దృష్టిలో ఏమో నువ్వు దేవత అయ్యావు, నేనేమో యోధవనయ్యా. నా కొడుకు అమ్మ ఇచ్చిన 10 రూపాయలని గుర్తిస్తున్నాడు కానీ ఆ 10 రూపాయలు నానదే అని మాత్రం వాడు గుర్తించట్లేదు. అసలు అమ్మ అంటే ఏమనుకుంటున్నావు? అమ్మ అంటే చెట్టు కొమ్మ తెలుసా? నాన్నంటే ఆ చెట్టుకి వేరు అంటోడే. ఈ వేరే లేకపోతే ఈ చెట్టు ఎక్కడా, కాయ ఎక్కడా? అక్కడనే తెలుసుకోండి. ఈ నాటక రంగంలో తండ్రి పాత్ర చచ్చిపోతున్న భయంగా ఉంది, మమ్మల్ని కాపాడండి. ఇప్పుడు నాన్న పాత్రకి ఏ అన్యాయం జరిగిందట? ఏం న్యాయం జరిగిందే? చిన్నప్పుడు వాడిని ముద్దు పెట్టుకుంటానంటే వద్దు మీసం గడ్డం గుచ్చుకుంటది అన్నావు. కొద్దిగా పెద్ద వాడిని ముద్దు పెట్టుకుంటాంటే వద్దు మందు వాసన వస్తుంది, సిగరెట్ వాస్తుంది అన్నాను. ఇప్పుడు పెట్టుకో ముద్దు. అప్పుడేమో నువ్వు వద్దన్నావు, ఇప్పుడేమో వాడొద్దు అంటున్నాడు. అమ్మా, నేను పెట్టను. పెట్టడాడు నువ్వు వాడు నిన్ను ఎత్తుకున్న ప్రేమనే గుర్తిస్తున్నాడు కానీ వాడు ఎంతో ఎత్తుకు ఎదగాలి అని లక్షలు ఖర్చు పెట్టే నాన్న ప్రేమను మాత్రం వాడు గుర్తించట్లా. రోజు భూమి మీద జీవజాతి నశించిపోయినట్టు నాన్ననే జాతి కూడా త్వరలో నశించిపోతుందని భయంగా ఉంది నాకు. ఇది మాత్రం గ్యారెంటీ. మదర్స్ డే వస్తే అమ్మ మీద టీవీలో 100 సాంగులు వేస్తారు. ఫాదర్స్ డే వస్తే 4 సాంగులు తప్ప ఏది వేరు. ఇది చాలా బానే. బాబు వెంకటేశం, మీ ఆఫీస్ మేనేజర్ ఫోన్ నెంబర్ ఉంటే ఇస్తావా? ఎందుకు? మా ఆయనకు సండే హాలిడే ఇవ్వకండి. సండే హాలిడే ఇస్తే ఇంట్లో కూర్చొని మా మెదడు తింటారు, సండే కూడా ఆఫీస్ పెట్టండి అని చెప్పడానికి. నువ్వు పాదరానికి అన్నం పెడతాను. ఏం కాపురం చూసినా ఏముంది గర్వకారం. బెల్లం చేతిలో ప్రతి మొగుడికి పరాభవమే, ఏమీ లేదు. బంగారం, ఇది ఏదో ట్రీట్మెంట్ ఇవ్వాలి. ఏంటండి? నీ చీరలు ఇస్త్రీ చేయించడానికి వెళ్తున్నాను, ఎదురు రావా? అరే రే ఇక్కడరా. ఎక్కడికి వెళ్తున్నావు? నా భార్య చీరలు ఇస్త్రీ చేయించడానికి వెళ్తున్నాను సార్. నేను ఏదో పక్క దేశానికి యుద్ధానికి వెళ్తున్నాను సార్ అన్నట్టు చెప్తా అంటారా దరిద్రుడా? నువ్వు చేసేదే వెదవ పని. దానికి ఎదుర్రా, కూరగాయలకు ఎదుర్రా, కట్టింగ్కి ఎదుర్రా, సంబు పట్టుకొని ఎదుర్రా, వెళ్ళేటప్పుడు కూడా ఎదుర్రామంటారా నువ్వు? నా భార్య నాకు ఎదురొస్తే మీకేంటండి బాధ? నీ భార్యను చూసి నా భార్య ఎదురు చెప్తుందిరా? ప్రపంచంలో నీకే ఉందిరా బెల్లం, ఎవరికి లేదా? ఎందుకురా ఈ బతుకు, పనికిరాని బతుకు? ఈ స్త్రీకి లోకు అయిపోయి ఆ స్త్రీకి లోకు అయిపోయి ఎందుకే బతుకున్న సావచ్చు కదా దరిద్రుడా? ఇంత శృంగారం కోసం దాన్ని బంగారం అంటున్నావు. తర్వాత తెలుస్తుంది అది బంగారం కాదు, కారాగారం అని.
అరే మా మగవాళ్ళకి మచ్చ లాంటి వాడే నువ్వు, నీలాంటి వదిలేస్తే మా మగజాతికి మచ్చ లాంటి వాడు. పద నువ్వు అర్జెంట్ గా పద. ఎక్కడికి సార్? నీలాంటి విధవల కోసమే నాగబాబు గారు ఒక స్కూల్ పెట్టారు. ఆ స్కూల్ నీకు ఇమీడియట్ గా జాయిన్ చేయాలి. నాగబాబు గారు ఇంకో విధవని తీసుకొస్తున్నాను, కుమ్మిపాకం రెడీ చేయండి. కుమ్మిపాకం అంటే ఏంటి సార్? అక్కడ పెడితే తెలుస్తుందిలే. బంగారు నాగబాబు గారి దగ్గరికి వెళ్తున్నాను, ఎదురు రావా? ఎదురు పగిలిపోద్ది. పద.